Hello aspirants, welcome to Rao's IAS Academy. So today we are going to deal with the session of UPSC preparation, syllabus and strategy for the beginners. So initially ఎవరైతే preparation start చేస్తున్నారో who are going to begin the preparation, how you should approach this exam or syllabus of the examination. Next. So in the earlier session, in my earlier session I have dealt with all this following topics, that is parallel preparation for UPSC with your plus 2 or your graduation. So degree తో పాటు లేదంటే డిగ్రీ లేదా ఇంటర్మీడియట్ చదువుతూ parallel గా యూపీఎస్సీ ప్రిపరేషన్ మీద అవగాహన అనేది ఎలా తెచ్చుకోవాలి అన్నది ఈ టాపిక్ నెంబర్ 1. నెక్స్ట్ సివిల్ సర్వీసెస్ అంటే ఏంటి, దాని ఎగ్జామ్ ఎవరు కండక్ట్ చేస్తారో, ఆల్ దీస్ థింగ్స్ ఇన్ ద సెకండ్ టాపిక్. నెక్స్ట్ వన్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆల్ ఇండియా సర్వీసెస్, దట్ ఈస్ ఐఏఎస్, ఐపీఎస్ అండ్ ఐఎఫ్ఎస్ ఆర్ ద ఆల్ ఇండియా సర్వీసెస్, ఇఫ్ యూ కెన్ సీ. అండ్ దానికి సివిల్ సర్వీసెస్కి మధ్య డిఫరెన్స్ ఏంటి, అండ్ ఏజ్ లిమిట్ అండ్ అటెంప్ట్స్ కేటగిరీ వైజ్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, అదర్ ఎగ్జామ్స్ విత్ ద సేమ్ సిలబస్. సో సేమ్ సిలబస్తో ఇంకా ఏ ఎగ్జామ్స్ రాయొచ్చు అన్న టాపిక్ ఇది. నెక్స్ట్ ట్రేడ్స్ అండ్ క్వాలిటీస్ యూ నీడ్ టు కల్టివేట్, వెన్ టు స్టార్ట్ దిస్ ప్రిపరేషన్. సో ఎప్పుడు ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు, హౌ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ఎగ్జామ్స్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఆఫ్ ద సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్. సో ఈ టాపిక్స్ అన్నీ కూడా ఏంటంటే I dealt in my earlier session. So today we are going to discuss about the strategy. So UPSC Union Public Service Commission అనేది, if you can see the civil services exam తో పాటు ఏంటంటే I told you in my earlier session that it is conducting other exams also. So this is the Indian Forest Services. Next, this combined సిఐపిఎఫ్, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అని చెప్పి పిలుస్తారు. పారామిలిటరీ ఫోర్సెస్లో డిఎస్పీ ర్యాంక్లో దిస్ ఎగ్జామ్ విల్ బి కండక్టెడ్. నెక్స్ట్ సిడిఎస్, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఇంటూ ద మిలిటరీ. సో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వీటిల్లో ఏంటంటే యూ విల్ బి రిక్రూటెడ్ ఎట్ ద ఎంట్రీ లెవెల్ విత్ గ్రాడ్యుయేషన్ యాజ్ యువర్ క్వాలిఫికేషన్. అండ్ ఇఫ్ యూ కెన్ సీ హియర్ ఏపీపీఎస్సీ ఆర్ టీజీపీఎస్సీ, సో ఆంధ్ర ఆర్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఏంటంటే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంటుంది, గ్రూప్ 1, గ్రూప్ 2. సో ఈ ఎగ్జామ్స్, సో మోర్ ఆర్ లెస్ ఇఫ్ యూ ప్రిపేర్ ఫర్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ కనుక ప్రిపేర్ అయినట్లయితే మీరు మోర్ ఆర్ లెస్ యూ కెన్ అటెంప్ట్ ఆల్ దీస్ ఎగ్జామినేషన్స్. హవెవర్ ఫారెస్ట్ సర్వీసెస్ ఏ బిట్ డిఫరెంట్, మెయిన్స్ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే కంప్లీట్ కొంచెం డిఫరెంట్ అనేది ఉంటుంది. దీనికి మెయిన్స్లో కూడా ఏంటంటే 2 ఆప్షనల్స్ ఆర్ దేర్ ఫర్ ఫారెస్ట్ సర్వీసెస్. బట్ మోస్ట్ ఆఫ్ అదర్ ఎగ్జామ్స్, దీస్ 3 ఎగ్జామ్స్, ఇఫ్ యూ సీ సివిల్ సర్వీసెస్, సిడిఎస్ అండ్ ద సిఐపిఎఫ్ ఎగ్జామినేషన్, యూ కెన్ డీల్ విత్ ద ప్రిపరేషన్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ ఇంక్లూడింగ్ యువర్ స్టేట్ సర్వీస్ ఎగ్జామ్స్ ఆల్సో. సో స్టేట్ సర్వీసెస్కి వచ్చేసరికి ఏంటంటే స్టేట్ లెవెల్ యొక్క జాగ్రఫీ, హిస్టరీ, ఇవి యూ హ్యావ్ టు రీడ్ ఇన్ ఎక్సెస్. ఓకే, నెక్స్ట్. సో కమింగ్ టు ద సిలబస్, ఇఫ్ యూ సీ ప్రిలిమ్స్లో మనం సిలబస్ చూసినట్లయితే ఐ ఆల్రెడీ డెల్ట్ ఇన్ ద ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఆఫ్ ద ప్రీవియస్ సెషన్ దట్ 2 పేపర్స్ అనేవి ప్రిలిమ్స్లో ఉంటాయి అని చెప్పి చెప్పడం జరిగింది. దాని వెయిటేజ్ కూడా ఐ హ్యావ్ డిస్కస్డ్. ఫైన్. హియర్ ఇఫ్ యూ సీ ద పేపర్ 1 జనరల్ స్టడీస్ అనేది మనకి ఉంది. జనరల్ స్టడీస్లో ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్. ఫైన్. సో కరెంట్ అఫైర్స్ అంటే రెగ్యులర్గా న్యూస్ పేపర్ ఈ రీడింగ్ ఈజ్ ఎ మస్ట్ ఫర్ యూపీఎస్సీ ప్రిపరేషన్. ఈవెన్ దో యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎనీ అదర్ ఎగ్జామ్ ఆల్సో, కరెంట్ అఫైర్స్ అన్నవి ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద మ్యాగజైన్స్, దీస్ ఎంసీక్యూస్, ఆల్ దీస్ థింగ్స్, డైలీ న్యూస్ పేపర్ రీడింగ్ అండ్ నోట్స్ మేకింగ్ ఫర్ న్యూస్ పేపర్ ఫర్ ద ఎగ్జామ్ ఈజ్ ఎ మస్ట్. నెక్స్ట్, హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్. నెక్స్ట్ టాపిక్ ఇస్ హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్. సో హిస్టరీ ఆఫ్ ఇండియాకి వచ్చేసరికి ఏంటంటే ఈవెన్ ఏన్షియంట్, మెడివల్, మోడర్న్, ఇంక్లూడింగ్ ఆర్ట్ అండ్ కల్చర్. సో ఆర్ట్ అండ్ కల్చర్ అనేది ఇక్కడ మనకి ప్రిలిమ్ సిలబస్లో స్పెసిఫై చేయనప్పటికీ కూడా ఏంటంటే ఇట్ ఈస్ ఇన్హెరెంట్లీ ఇంక్లూడెడ్ ఇన్ హిస్టరీ. నెక్స్ట్, ఇండియా అండ్ ద వరల్డ్ జాగ్రఫీ. సో జాగ్రఫీ సిలబస్ కూడా మనకి ఏంటంటే ఇండియన్ జాగ్రఫీ అలాగే వరల్డ్ జాగ్రఫీ కూడా ఉంది. సో ఫిజికల్, సోషల్, ఎకనామిక్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్. నెక్స్ట్, పాలిటీ, ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్. సో కాన్స్టిట్యూషన్, పొలిటికల్ సిస్టమ్, పంచాయత్ రాజ్, పబ్లిక్ పాలసీ, రైట్స్ ఇష్యూస్ ఎక్సెట్రా. సో దిస్ ఈస్ ద నెక్స్ట్, ఇండియన్ ఎకానమీ. సో ఈ పార్ట్ అంతా కూడా ఏంటంటే ఇఫ్ యూ కెన్ సీ ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ డీల్స్ విత్ ఇండియన్ ఎకానమీ. నెక్స్ట్, జనరల్ ఇష్యూస్ ఆన్ ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, బయోడైవర్సిటీ అండ్ క్లైమేట్ చేంజ్. సో క్లైమేట్ చేంజ్ is the one of the most burning issues in the world today. So that is very important topic with respect to this environmental part that do not require subject specialization. సో వీటిలో వీళ్ళు చెప్పడం ఏంటంటే మీకు సబ్జెక్ట్ స్పెషలైజేషన్ అనేది వీటిలో అవసరం లేదు. ఇట్ ఈస్ నాట్ నెససరీ టు స్పెషలైజ్ ఇన్ దట్ సబ్జెక్ట్. జనరలీ యూ షుడ్ హ్యావ్ సమ్ ఐడియా ఆర్ సమ్ అవేర్నెస్ అబౌట్ ఆల్ ద ఇష్యూస్ విచ్ ఐ హ్యావ్ టోల్డ్ యూ రైట్ నౌ. నెక్స్ట్, పేపర్ 2 CSAT. సో సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్, రైట్.
కాంప్రహెన్షన్. సో రీడింగ్ కాంప్రహెన్షన్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ దిస్ CSAT. వై? బికాస్ మోస్ట్ ఆఫ్ ద టాపిక్స్, మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఇఫ్ యూ కెన్ సీ దే విల్ కమ్ ఫ్రమ్ దిస్ కాంప్రహెన్షన్ పార్ట్ ఓన్లీ. సో ఈ కాంప్రహెన్షన్స్ ఇఫ్ యూ సీ దే ఆర్ నాట్ నార్మల్ కాంప్రహెన్షన్స్, మోర్ ఆర్ లెస్ ఏంటంటే అనలిటికల్ రీజనింగ్ పార్ట్ అన్నది ఏంటంటే దిస్ కాంప్రహెన్షన్స్తో ఏంటంటే దే విల్ బీ ఓవర్లాపింగ్ ఆర్ మిక్స్డ్. సో అవి ఏంటి అంటే దే విల్ గివ్ సమ్ ప్యాసేజ్ టు యూ. ఆ ప్యాసేజ్ అనేది ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఏంటంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద సైజ్ ఆఫ్ ద ప్యాసేజ్ ఫ్యూ క్వశ్చన్స్ విల్ బి ఆస్క్డ్, ఐదర్ ఇట్ కుడ్ బి 2 క్వశ్చన్స్ ఆర్ 5 క్వశ్చన్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఇది అడిగిన తర్వాత వాట్ యూ కెన్ సీ హియర్ ఇస్ దట్ క్వశ్చన్స్లో ఏంటంటే ఫ్రమ్ ద అబోవ్ ప్యాసేజ్ వాట్ కైండ్ ఆఫ్ ఆర్ వాట్ ఈస్ ద ఇన్ఫరెన్స్ విచ్ యూ గెట్ ఫ్రమ్ ద అబోవ్ ప్యాసేజ్. ఇన్ఫరెన్స్ అని, కన్క్లూజన్ అని, అజంప్షన్ అని, ఆర్గ్యుమెంట్ అని, ఇలాగ ఇన్ డిఫరెంట్ వేస్ దే విల్ ట్రై టు ఆస్క్ క్వశ్చన్స్. సో అక్కడ ఏంటంటే ఇన్ సర్టన్ క్వశ్చన్స్ దే విల్ బీ సచ్ దట్ all of them are choices are correct, but if you have to choose one option, అక్కడ 4 ఆప్షన్స్లో in the 4 options if you see correct, right, choosing one right option among the 4 options is a different thing, but among all the 4 right options choosing the best option is a bit challenging task. For that you need a rigorous practice on a daily basis. మీద ఏంటంటే కాంప్రహెన్షన్స్ అనేవి ఏంటంటే అలవాటు అయ్యే వరకు you have to practice. Next, interpersonal and including communication skills, logical reasoning and analytical ability. So I have already told you analytical ability, this will be mixed with this, sorry, yes, comprehension part, right? డెసిషన్ మేకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ కూడా ఏంటంటే దే ఆల్సో గెట్ మిక్స్డ్ విత్ దిస్ కాంప్రహెన్షన్. ఇండివిజువల్గా దే మే ఆస్క్ క్వశ్చన్స్, బట్ దీస్ 2 థింగ్స్ క్యాన్ బి మిక్స్డ్ విత్ ద కాంప్రహెన్షన్ పార్ట్, రైట్? నెక్స్ట్ జనరల్ మెంటల్ ఎబిలిటీ. సో మెంటల్ ఎబిలిటీ అంటే మనకి అర్థమెటిక్ ఏదైతే ఉంటుందో, సో ఇవన్నీ కూడా ఏంటంటే మెంటల్ ఎబిలిటీలోకి వస్తాయి. నెక్స్ట్ బేసిక్ న్యూమరసీ. సో దీస్ ఆర్ ద టాపిక్స్ విచ్ విల్ బి కవర్డ్ ఇన్ CSAT. సో if you can see this is the entire syllabus of CSAT. So you have to have a regular practice of this. అంటే ఏదో ఒక రోజు చేసి లేదా ఎగ్జామ్ 10 రోజులు వారం రోజుల ముందు చేయడం అనేది ఏంటంటే ఇట్స్ నాట్ పాసిబుల్. వై? బికాస్ the level of questions is being getting tougher day by day, or sorry, year by year. But the qualifying mark అన్నది రావడం కూడా ఏంటంటే it has become a bit difficult nowadays. So qualifying mark is around 66 marks, that is 33%, but that is very difficult to attain due to the difficulty of the paper nowadays. So they expect you to practice this on a daily basis, just like how you read general studies syllabus. Next, main syllabus కి వచ్చేసరికి ఏంటంటే, so I will be dealing with the syllabus in the succeeding slides. However, we will have a glance of this syllabus in brief. If you can see here, first paper, second paper, third paper, fourth. So paper 1, 2, 3, 4, 5, 6, 7 including optional papers you can see here. So in the first paper if you see general essay అనేది ఇస్తారు. So you have to write an essay, and ఈ essay అనేది ఏంటంటే more or less that should be of multi-dimensional in nature. సో ఏదో ఎస్సే అంటే నార్మల్గా రాసేయడం కాదు. సో యూ హ్యావ్ టు ఇంక్లూడ్ ప్రాపర్ లాజికల్ రీజనింగ్, ఆర్గ్యుమెంట్స్, ఎవ్రీథింగ్ విత్ రెస్పెక్ట్ టు ద పర్టికులర్ టాపిక్ విచ్ ఈస్ బీయింగ్ ఆస్క్డ్, అండ్ యూ షుడ్ ఆల్సో ఇంక్లూడ్ ద కరెంట్ అఫైర్స్ అండ్ స్టాటిస్టిక్స్, అండ్ యువర్ ఎస్సే షుడ్ బీ మోర్ ఆర్ లెస్ ఇన్ మల్టీ డైమెన్షనల్ అప్రోచ్. సో ఒక పర్టికులర్ ఇష్యూని మనం టచ్ చేసి మిగిలినవన్నీ వదిలేయడానికి వీల్లేదు. ఇక్కడ ఒక ఎస్సేకి ఏంటంటే ఎన్ని ఓవర్లాపింగ్ ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా ఏంటంటే యూ ఆర్ సపోజ్ టు టచ్. నెక్స్ట్ సెకండ్ పేపర్కి వచ్చేసరికి ఇఫ్ యూ సీ జనరల్ స్టడీస్ 1. So Indian heritage and culture, history and geography of the world and society. So if you can see here, you can see broadly the subjects of Indian history, that is especially history లో వచ్చేసరికి అంటే మోడర్న్ ఇండియా. సో మోడర్న్ ఇండియా ఫ్రీడమ్ స్ట్రగుల్ పార్ట్ అన్నది మనకి ఏంటంటే మెయిన్స్లో ఉంటుంది, అండ్ ఆర్ట్ అండ్ కల్చర్ పార్ట్, అండ్ జాగ్రఫీ ఆఫ్ ద వరల్డ్. సో హిస్టరీ అండ్ జాగ్రఫీ ఆఫ్ ద వరల్డ్ మీన్స్ ఇట్ ఇన్క్లూడ్స్ వరల్డ్ హిస్టరీ ఆల్సో, అండ్ ఇండియన్ సొసైటీ స్పెషల్లీ. నెక్స్ట్ జనరల్ స్టడీస్ పేపర్ 3, sorry, General Studies paper 2, governance, constitution, social justice and international relations. So governance and social justice, this is an integral part of social justice, is an integral part of governance. Next, General Studies 3, technology. So science and technology, economic development, biodiversity, environment, internal security. Security means this is internal security and disaster management. Next, General Studies 4, ethics, integrity and aptitude. So these are the GS papers, and the last two if you see optional subject paper 1 and 2, these are the papers of optional. So మీరు ఏదైతే ఆప్షనల్ తీసుకుంటారో you have to write 2 papers for that, each carrying 250 marks. Next, so mains
if in mains, if you see paper wise, these are the subjects which I told you just recently. So art and culture undi. If you can see here, art and culture, modern India, world history, Indian society, and geography of both India and the world. So these are the subjects which you deal in GS1. And when we come to GS2, constitution, polity, governance, social justice, and international relations. And GS3, as I told you, Indian economy, environment, biodiversity, disaster management, internal security, and science and technology. And when you come to GS4, this is completely, this deals with ethics, integrity and aptitude, emotional intelligence, moral thinkers, probity in governance, and case study. So governance అన్నది ఏంటంటే ఇక్కడ మీకు గవర్నెన్స్ పార్ట్ ఆఫ్ సెకండ్ జిఎస్ పేపర్ 2 ఇట్ ఓవర్లాప్స్ విత్ ప్రాబిటీ ఇన్ గవర్నెన్స్. సో ఎథిక్స్తో ఏంటంటే మనకి చాలా ఏరియాస్ అనేవి ఇంక్లూడ్ అవుతాయి. సో this is the syllabus for mains. Next, okay, so these are the list of optionals which have been given for you to choose. So వీటిల్లో ఏదో ఒక ఆప్షనల్ అన్న చూస్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ కెన్ సీ ద కలర్ కోడింగ్, నార్మలీ వైట్లో ఉన్న ఆప్షనల్స్ ఏవి కూడా ఏంటంటే నార్మలీ నోబడి విల్ ప్రిఫర్. వై? బికాస్ ద coaching and all these things, for these things are material for that matter, these are not easily available. So ఇవన్నీ కూడా ఏంటంటే మోర్ ఆర్ లెస్ ఆ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఏంటంటే ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్ టు చూస్ దీస్ కైండ్ ఆఫ్ ఆప్షనల్స్ యాజ్ దే ఆర్ నాట్ సో స్కోరింగ్ ఇన్ నేచర్. నెక్స్ట్, సో ఇఫ్ యూ క్యాన్ సీ దిస్ గ్రీన్ కలర్ ఆప్షనల్, yes, green color. So these are the most popular optionals which people take. Apart from that, coming to the second level, మీన్స్ మ్యాక్సిమం ఏంటంటే ఈ ఆప్షనల్స్ అనేవి వాళ్ళు తీసుకుంటుంటారు చాలా వరకు స్టూడెంట్స్ అనేవాళ్ళు. when it comes to the second level of optionals, people will be taking these things. However, these optionals normally we don't see from this, what you say, our South Indian నుంచి ఏంటంటే సౌత్ ఇండియా నుంచి చాలా తక్కువ మంది ఆప్షనల్స్ వైపు వెళ్తుంటారు. అండ్ ద అవైలబిలిటీ ఆఫ్ మెటీరియల్ ఆర్ విత్ రెస్పెక్ట్ టు ఎనీ అదర్ థింగ్స్ విత్ దీస్ ఆప్షనల్స్ ఆర్ not so high in comparison to these optionals. And apart from that, next, if you can see, mathematics, zoology and botany. So these are the three other subjects which you can see in the optional list which people generally take who are from those background. Even engineering background nunchi vachina vallu kuda endante you can see some people they opt for mathematics than their own streams. So chemistry kaakunda endante civil engineering, mechanical, electrical, and if you can see here, physics. So all the options which you can see in this red color, they are not preferred even though people come from that background. Okay, next, whereas it comes to agriculture, animal husbandry and veterinary science, here మీరు చూసుకుంటే ఇఫ్ యూ సీ, ఇది చాలా వరకు ఏంటంటే ఫారెస్ట్ సర్వీసెస్ ఆప్ట్ చేసుకున్న వాళ్ళు ఏంటంటే దే విల్ చూస్ ఫర్ దీస్ ఆప్షనల్ ఇన్ అగ్రికల్చర్, యానిమల్ హస్బెండరీ. నెక్స్ట్, సో లిటరేచర్ అన్నది కూడా ఏంటంటే యూ కెన్ కన్సిడర్ యాజ్ ఆప్షనల్. సో ఆప్షనల్ కింద ఏంటంటే యూ కెన్ ఆల్సో చూస్ లిటరేచర్ సబ్జెక్ట్. సో ఆబ్వియస్లీ people who are coming from the Telugu speaking states, they will be taking the Telugu literature. Some people opt for this Telugu literature also. Fine. Next, okay, coming to how to start. So exam ki ela prepare avali, ela cheyali అని చెప్పి many people will be having doubts when they start to begin. So for that reason only we are doing this session. Fine. How to start అనగానే ఫస్ట్ పాయింట్, ఇఫ్ యూ కెన్ సీ, ఫస్ట్ నో అబౌట్ ద నేచర్ ఆఫ్ ద ఎగ్జామ్ అండ్ డిమాండ్ ఆఫ్ ద ఎగ్జామ్. సో ఎగ్జామ్ యొక్క నేచర్ ఏంటి, మీన్స్ హౌ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ఎగ్జామ్స్ అని చెప్పి ఇందాక ఐ హ్యావ్ టోల్డ్ యూ. ఫైన్, అది ఎలా డిఫరెంట్ అయ్యింది అనేది యూ హ్యావ్ టు నో ఫస్ట్. సో డిమాండ్ ఆఫ్ ద ఎగ్జామ్ వాట్ యూపీఎస్సీ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ ద క్యాండిడేట్ అన్నది ఏంటంటే ఫస్ట్ యూ హ్యావ్ టు హ్యావ్ క్లారిటీ అబౌట్ దిస్ ఆస్పెక్ట్. Next, know your strength and weakness. So before going into this preparation, first of all you have to know what is your strength and what is your weakness with respect to this preparation, and how this strength will help you in your preparation. Apart from that, if you have any weakness with respect to this preparation, అంటే చాలా మందికి ఏంటంటే లాంగ్వేజ్ మీద కమాండ్ ఉండదు, లేదంటే దే హ్యావ్ కమాండ్ ఓవర్ ద లాంగ్వేజ్ బట్ దే కెనాట్ ఎక్స్ప్రెస్ ప్రాపర్లీ. సో దీస్ ఆర్ మోర్ ఆర్ లెస్, దీస్ ఆర్ కైండ్ ఆఫ్ వీక్నెస్ ఓన్లీ. హౌఎవర్ with effort you can overcome these weaknesses also. So మీ strength ఏంటి, మీ weakness అనేది ఏంటి అంటే you have to identify first. These are the prime necessities which you have to consider before beginning the preparation. Next, prerequisites. So prerequisites కి వచ్చేసరికి if you can see here, syllabus number 1, next book list from basic to advanced level, అలాగే previous year questions for both prelims and mains. Next, command over English language.
సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద కమాండ్ అనేది ఏంటంటే ఇట్ మేక్స్ యువర్ ప్రిపరేషన్ ఈజీ. ఎందుకు అంటే లాంగ్వేజ్ అనేది ఏంటంటే ఆబ్వియస్లీ మీరు ఎగ్జామ్లో ఏంటంటే యూ విల్ బి రైటింగ్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ, రైట్? సో యూ కెనాట్ రైట్ ఇన్ వాట్ సే అన్లెస్ యూ కెన్ రైట్ ఇన్ ఓకే. సో అన్లెస్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఇన్ తెలుగు మీడియం ఫర్ మెయిన్స్, సో తెలుగులో కూడా ఏంటంటే మెయిన్స్ రాయొచ్చు, బట్ ద మెటీరియల్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ రిసోర్సెస్ ఆర్ వెరీ వాట్ యు సే లెస్. ఓకే, సో మోస్ట్లీ ఏంటంటే ఇంగ్లీషే ప్రిఫర్ చేస్తారు అందరూ. సో కమాండ్ ఓవర్ ది ఇంగ్లీష్ లాంగ్వేజ్, మోర్ ఆర్ లెస్ పీపుల్ డోంట్ డేర్ టు ప్రిఫర్ ఆర్ ట్రై టు రైట్ దిస్ ఎగ్జామ్ మెయిన్లీ బికాస్ ఆఫ్ దిస్ రీజన్. డిస్క్రిప్టివ్ టైప్ అనేది మనకు మెయిన్స్లో ఉంటుంది, దానివల్ల చాలామంది దే డోంట్ ప్రిఫర్ టు ప్రిపేర్ ఫర్ దిస్ ఎగ్జామ్. కమాండ్ ఓవర్ ది ఇంగ్లీష్ లాంగ్వేజ్ మేక్స్ యువర్ ప్రిపరేషన్ ఈజీ. సో మీకు ఇంగ్లీష్ మీద పట్టు ఉంటే ఏంటంటే దిస్ ప్రిపరేషన్ విల్ బికమ్ ఈజీ. రీజనబుల్లీ గుడ్ రీడింగ్ స్పీడ్, ఆబ్వియస్లీ మనం చదివేదానికి వెన్ యూ రీడ్ సంథింగ్ అండ్ యూ అండర్స్టాండ్ దట్ పర్టికులర్ థింగ్, సో హౌ మచ్ టైమ్ యూ టేక్ టు రీడ్, సో రీడింగ్ స్పీడ్ అన్నది ఏంటంటే మంచిగా ఉండాలి. అండ్ దట్ విల్ హ్యాపెన్ ఓన్లీ వెన్ యూ హ్యావ్ గుడ్ కమాండ్ ఓవర్ యువర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో దీస్ టూ మేక్స్ యువర్ ప్రిపరేషన్ ఈజీ. నెక్స్ట్, సో ఆల్రెడీ వీ హ్యావ్ సీన్ దట్ ప్రీరిక్విసైట్స్ అనేది చూసాం, సిలబస్, బుక్ లిస్ట్ ఫ్రమ్ బేసిక్ టు అడ్వాన్స్డ్ లెవెల్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆఫ్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. సో ఇవన్నీ మనం చెప్పాం. సో మనకి ఎగ్జామ్కి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఫోర్మోస్ట్ థింగ్ విచ్ యూ షుడ్ హ్యావ్ ఈస్ దీస్ త్రీ థింగ్స్. ఇఫ్ యూ కెన్ సీ హియర్, ఫస్ట్ సిలబస్. సో సిలబస్ అన్నది ఏంటంటే యూ షుడ్ హ్యావ్ ఇన్ హార్డ్ కాపీ, నాట్ ఇన్ యువర్ మొబైల్ ఫోన్స్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ సాఫ్ట్ కాపీస్ అనేవి ఏంటంటే యూ ఆర్ నాట్ సపోజ్ టు హ్యావ్, రైట్? So hard copy, you should have the syllabus in hard copy and you should have with you along with you when you are studying. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ అండర్స్టాండింగ్ అండ్ మెమరైజింగ్ ద సిలబస్ ఈస్ ద అట్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ దిస్ ఎగ్జామ్, విచ్ మేక్స్ యువర్ ప్రిపరేషన్ ఈజియర్ టు సర్టన్ ఎక్స్టెంట్. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే విల్ బి కంప్లైనింగ్ దట్ వీ కాంట్ రిమెంబర్ ద కరెంట్ అఫైర్స్ అనేవి గుర్తుండవని చెప్పేసి చాలామంది ఏంటంటే దే విల్ బి కంప్లైనింగ్. ద మేజర్ రీజన్ ఫర్ దట్ ఈస్ దట్ వెన్ యూ రీడ్ సమ్ కరెంట్ అఫైర్ ఆర్ ఆర్టికల్ ఇన్ ద న్యూస్ పేపర్, యూ షుడ్ కోరిలేట్ దట్ విత్ ద సిలబస్. సో సిలబస్లో ఏ పార్ట్లో మనకి ఈ పర్టికులర్ ఆర్టికల్ లేదా న్యూస్ అనేది ఉంది అని చెప్పి రిలేట్ అవుతుందని చెప్పి యూ హ్యావ్ టు కోరిలేట్. నెక్స్ట్, PYQs, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆఫ్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. ఎస్, నెక్స్ట్ basic books. So basic books are nothing but the NCERTs, if you can see. Fine, basic books are nothing but the NCERTs. So NCERTs అన్నవి ఏంటంటే you are supposed to read. ఇది చదవకుండా ఏంటంటే ప్రిపరేషన్ అన్నది ఏంటంటే ఈవెన్ యూ గో ఫర్ స్టాండర్డ్ బుక్స్, సమ్ బేసిక్ ఫౌండేషన్ విచ్ ఈస్ నెససరీ ఫర్ అండర్స్టాండింగ్ ద సబ్జెక్ట్స్ ఇన్ ద సిలబస్ ఈజ్ మిస్సింగ్. సో ఇవి చదవకుండా ఎన్సీఆర్టీస్ అనేవి చదవకుండా ఏంటంటే మనం ప్రిపరేషన్ అనేది ఏంటంటే యూ కెనాట్ స్కిప్ ద ఎన్సీఆర్టీస్ ఇన్ యువర్ ప్రిపరేషన్. దే ఆర్ ద బేసిక్ ఫౌండేషన్ ఫర్ యువర్ ప్రిపరేషన్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్. అండ్ ఇఫ్ యూ డోంట్ రీడ్ ఎన్సీఆర్టీస్ ఏమవుతుందో కూడా ఏంటంటే ఐ విల్ బి డిస్కసింగ్ దట్. నెక్స్ట్, స్ట్రాటజీ ఫర్ ద ఎగ్జామ్. సో ఎగ్జామ్కి మీరు ఫాలో అవ్వాల్సిన స్ట్రాటజీ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆల్రెడీ ఐ హ్యావ్ టోల్డ్ యూ వాట్ ఈస్ దట్. సిలబస్ అన్నది చాలా తరువుగా అర్థం చేసుకోవాలి. ఫైన్, రీడ్ ద సిలబస్ థరోలీ. నెక్స్ట్, make your basics strong with primary sources. So when I say primary sources, that is nothing but the NCERTs, NCERT books. Fine, school books from 6th to 12th. So ivi chadivin tarvate you can proceed for any other standard book. This is the foremost important thing which you have to remember. Go through the previous year question papers అని చెప్పి ఆల్రెడీ చెప్పడం జరిగింది before you start the రీడింగ్. సో ఎన్సీఆర్టీస్ చదివేదానికన్నా ముందు ఏంటంటే యూ ఆర్ సపోజ్ టు గో త్రూ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో దిస్ ఈజ్ అట్మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే వెన్ యూ రీడ్ అన్ ఎన్సీఆర్టీ, సో ఆ పార్ట్ ఏంటంటే మనకి ఎన్సీఆర్టీస్లో ఏం చదవాలి ఏం వదిలేయాలి అనేది ఏంటంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్. వై? బికాస్ ఏ 6th class స్టూడెంట్, యూ ఆర్ రీడింగ్ యువర్ ఎన్సీఆర్టీస్ ఫ్రమ్ యువర్ 6th class, రైట్? 6th to 12th. సో స్కూల్ లెవెల్ బుక్స్. So if you read the book with respect to UPSC, that is a different thing. Even the school kids or school children who are studying from 6th to 12th, they also read the same NCERTs. But you also read the same NCERTs. But what is the difference between their reading and your reading? వాళ్ళు చదవడానికి మీరు చదవడానికి అవే ఎన్సీఆర్టీస్ డిఫరెన్స్ ఏంటంటే పర్స్పెక్టివ్. సో యూపీఎస్సీ పర్స్పెక్టివ్లో మనకి ఆ ప్రిపరేషన్కి ఎలా కావాలో తెలుసుకొని చదవడం అనేది ఏంటంటే ఇట్ ఇస్ ఎంటర్లీ ఏ డిఫరెంట్ థింగ్. నెక్స్ట్, ఎస్, observe the nature of questions being asked.
సో నేచర్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నవి ఏంటంటే ఏంటి ఎలా అడుగుతున్నాడు క్వశ్చన్స్ అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ట్రెండ్ వైజ్ ఏంటంటే ఫ్రమ్ మెనీ ఇయర్స్ ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ద ట్రెండ్ ఆఫ్ ఆర్ ద ప్యాటర్న్ ఆఫ్ ఆస్కింగ్ ద క్వశ్చన్స్ హ్యాస్ బీన్ చేంజింగ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. సో ఎలా క్వశ్చన్స్ అడుగుతున్నాడు అన్న దాన్ని బేస్ చేసుకొని యూ షుడ్ ట్యూన్ యువర్ ప్రిపరేషన్. నెక్స్ట్ తర్వాత ట్రై టు ఫ్రేమ్ సిమిలర్ క్వశ్చన్స్ ఆన్ ద లైన్స్ ఆఫ్ పీవైక్యూస్ వైల్ రీడింగ్. సో మీరు చదివేటప్పుడు వచ్చేసరికి వాట్ యూ హ్యావ్ టు డూ ఈజ్ దట్ వెన్ యూ ఆర్ రీడింగ్ సంథింగ్ యూ షుడ్ ట్రై టు అండర్స్టాండ్ ఆర్ యూ షుడ్ ట్రై టు ఫ్రేమ్ ద క్వశ్చన్స్ ఆన్ ద ప్యాటర్న్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారో చూస్తారు కదా పీవైక్యూస్లో, యూ షుడ్ ట్రై టు ఫ్రేమ్ ద క్వశ్చన్స్ ఇన్ ద సిమిలర్ మేనర్. ఎలాగ అడగచ్చు, ఇంకా పాసిబిలిటీ ఎలా ఉంది అనేది మీరు బుక్స్, స్టాండర్డ్ బుక్స్ అవ్వచ్చు, ఎన్సీఆర్టీస్ అవ్వచ్చు, ఇవి చదివేటప్పుడు ఏంటంటే యూ ఆర్ సపోజ్ టు frame the questions in that manner. It could be for prelims or it could be for mains. Okay, so this is the utmost important thing. ఇలాగా మీరు క్వశ్చన్స్ అన్నవి ఏంటంటే యూపీఎస్సీ ఎలా అడుగుతుందో చూసుకొని ఫ్రేమ్ చేయగలిగినప్పుడు ఏంటంటే యూ విల్ అండర్స్టాండింగ్ విల్ ఎన్హాన్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇన్ యువర్ ప్రిపరేషన్. ఆఫ్టర్ రీడింగ్ ద టాపిక్ ట్రై టు సాల్వ్ ఆర్ ఆన్సర్ ద పీవైక్యూస్. సో పీవైక్యూస్ ఎందుకు పెట్టుకోవాలి అంటే మోర్ ఆర్ లెస్ మీరు ఒక పర్టికులర్ టాపిక్ చదివిన తర్వాత ఏంటంటే ఆ టాపిక్కి సంబంధించిన పీవైక్యూస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి ఐదర్ ఇట్ కుడ్ బి ప్రిలిమ్స్ ఆర్ ఇట్ కుడ్ బి మెయిన్స్, యూ షుడ్ బి ఏబుల్ టు ఆన్సర్ దోస్ క్వశ్చన్స్. సో ఆన్సర్ చేస్తే మీకు ఎంతవరకు మీరు నేర్చుకున్నారు, ఎంతవరకు మీరు చదివారు అన్నది తెలుస్తుంది. యూ కెన్ ఆన్సర్ ఎనీ అదర్ ఎంసీక్యూస్ ఆల్సో, బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ ఆర్ సపోజ్ టు బిగిన్ విత్ దిస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆఫ్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ రోల్ ఆఫ్ ఎన్సీఆర్టీ బుక్స్. సో ఎన్సీఆర్టీ బుక్స్ అనేవి చదవాలి అని చెప్పి వీ హ్యావ్ టోల్డ్ రైట్ నౌ. ఫైన్, వాట్ ఇఫ్ యూ రీడ్ అంటే చదివితే ఏమవుతుంది, ఎందుకు చదవాలని చెప్తున్నారు అని చెప్పి యూ మే ఆస్క్. దట్ ఈస్ అండ్ వాట్ ఇఫ్ యూ డోంట్ రీడ్, గో టు స్టాండర్డ్ సోర్సెస్ డైరెక్ట్లీ. అంటే ఎన్సీఆర్టీ చదవకుండా డైరెక్ట్గా ఏంటంటే స్టాండర్డ్ బుక్స్ పట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. అండ్ క్యాన్ యూ గో ఫర్ అన్ ఆల్టర్నేటివ్ ఆర్ షార్ట్ కట్? ఇఫ్ యూ ఆస్క్ దిస్ క్వశ్చన్ ఐ విల్ సే డెఫినెట్లీ నో. వై? సో ఎందుకండి స్టాండర్డ్ బుక్సే చదవకుండా డైరెక్ట్ ఫస్ట్ ఎన్సీఆర్టీస్ చదవాలి అంటున్నారు? వాట్ ఈస్ ద రీజన్ ఇఫ్ యూ ఆస్క్ మీ? సి ఎన్సీఆర్టీస్ అన్నవి చదివేటప్పుడు ఏంటంటే మోర్ ఆర్ లెస్ ఎస్పెషలీ ఫ్రమ్ యువర్ 8th క్లాస్ 9th క్లాస్ ఎన్సీఆర్టీస్ నుంచి లేదా 6th క్లాస్ నుంచి అవ్వచ్చు. మెయిన్గా ఏంటంటే టు బీ వెరీ స్పెసిఫిక్ ఫ్రమ్ యువర్ 8th క్లాస్ ఆన్వర్డ్స్ the nature of questioning will be in such that or the language of the NCERTs will be such that you are expected to write the same kind of language, and simple language but with some enhanced terminologies. అంటే ఆ పర్టికులర్ సబ్జెక్ట్కి ఏంటంటే సమ్ టర్మినాలజీస్ ఆర్ రిక్వైర్డ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసిడెంట్ ఒక ఆర్డర్ ఇష్యూ చేశాడని చెప్పడానికి లేదు, యూ కెనాట్ యూజ్ ద వర్డ్ ప్రెసిడెంట్ ఇష్యూడ్ అన్ ఆర్డర్. సో ప్రొమల్గేటెడ్ అని చెప్పేసి యూ హ్యావ్ టు యూజ్ సమ్ టర్మ్. సో by using the simple language with some terminologies you are supposed to write an answer in your mains. Okay, so ilaga meer answer రాయగలగాలి అంటే you should have good communication or language skills. English language అన్నది ఏంటంటే you should have command. ఇందాక we told the importance of English language, right? ఎందుకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఇంపార్టెంట్ అంటే యువర్ ఎంటైర్ మెయిన్స్ విల్ బి డిపెండింగ్ ఆన్ యువర్ రైటింగ్ స్కిల్స్ ఓన్లీ. సో రైటింగ్ స్కిల్స్ అన్నవి ఏంటంటే ఇట్ డస్ నాట్ కమ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమే వస్తాయి. ఇఫ్ యూ వాంట్ దెన్ అండ్ దేర్ దే వోంట్ కమ్. సో ఇన్ ఆర్డర్ టు డెవలప్ యువర్ రైటింగ్ స్కిల్స్ ఫస్ట్ వాట్ యు ఆర్ సపోజ్ టు డూ, సో దాని గురించి వీ విల్ బీ సీయింగ్. సో ఎన్సీఆర్టీస్ చదివినప్పుడు ఏంటంటే ఆబ్వియస్లీ you should read these NCERTs twice or minimum at least twice or thrice. One time reading is of no use, fine, twice or thrice ఇలాగేంటంటే చదివి రివైజ్ చేయాల్సి ఉంటుంది ఇనిషియల్గా. ఇది చేసిన తర్వాత ఏంటంటే ఇన్ దిస్ ప్రాసెస్ వాట్ యూ విల్ గెట్ ఈస్ దట్ యువర్ రీడింగ్ బికమ్స్ గుడ్ అండ్ యువర్ లాంగ్వేజ్ బికమ్స్ గుడ్. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఏంటంటే ఇవి చదువుతూ యూ కెన్ డెవలప్ యువర్ లాంగ్వేజ్ టు ద మ్యాక్సిమం ఎక్స్టెంట్ పాసిబుల్. వై బికాస్ యూ ఆర్ సపోజ్ టు రైట్ ఇన్ దిస్ లాంగ్వేజ్ ఓన్లీ. ఎన్సీఆర్టీస్లో ఎంత సింపుల్ లాంగ్వేజ్ అయితే ఉంటుందో అంతే సింపుల్ లాంగ్వేజ్లో యూ ఆర్ సపోజ్ టు రైట్ యువర్ ఆన్సర్స్. నెక్స్ట్, వాట్ ఇఫ్ యూ డోంట్ రీడ్? సో ఇవి మీరు చదవకుండా డైరెక్ట్గా స్టాండర్డ్ సోర్సెస్కి వెళ్ళిపోతే ఏమవుతుంది, వాట్ విల్ హ్యాపెన్ ఇస్ దట్ obviously if you have command over language also, so some basic thought provoking questions అనేవి ఏంటంటే మనకి ఎన్సీఆర్టీస్లో ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూసుకుంటే డెమోక్రటిక్ పాలిటిక్స్ క్లాస్ 9, సో పార్ట్ 1 అది క్లాస్ 9లో ఉండేది డెమోక్రటిక్ పాలిటిక్స్ పార్ట్ 1. దాంట్లో ఏంటంటే
నార్మల్లీ డెమోక్రసీ గురించి లేదంటే ఎలక్షన్స్ గురించి వీటి గురించి దేర్ ఆర్ ద టాపిక్స్ లెసన్స్ అనేవి ఉన్నాయి. సో వాటిల్లో ఏంటంటే కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి అన్న దాంతో పాటుగా ఇఫ్ యూ కెన్ సీ డెమోక్రసీ అంటే ఏంటి, ఆర్ డెమోక్రసీ అన్న వర్డ్ సాటిస్ఫై అవ్వాలి అంటే వాట్ ఆర్ ద కండిషన్స్ ఫర్ సేయింగ్ దట్ ఏ కంట్రీ హ్యాస్ ఎ డెమోక్రసీ. అండ్ ఎలక్షన్స్ గురించి వెన్ దే ఆస్క్ దే విల్ ఆస్క్ యూ దట్ ఎలక్షన్స్ పెట్టినంత మాత్రాన డెమోక్రసీ అయిపోతుందా, వాట్ ఈజ్ ఇన్ ట్రూ సెన్స్ అంటే డెమోక్రసీ అనే వర్డ్ లేదా సాటిస్ఫై అవ్వాలంటే ఏమేం కండిషన్స్ ఫుల్ఫిల్ అవ్వాలి, వాట్ ఆర్ ద కండిషన్స్ దట్ షుడ్ బి ఫుల్ఫిల్డ్ ఫర్ కాలింగ్ ఏ కంట్రీ ఏ డెమోక్రసీ. సో ఇలాంటి థాట్ ప్రొవోకింగ్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఏంటంటే మనకి ఎన్సీఆర్టీస్ చదువుతుంటే యూ విల్ గెట్ ఎక్స్పోజర్ టు దీస్ కైండ్ ఆఫ్ ఐడియాలజీస్. ఆ క్వశ్చనింగ్ అన్నది ఏంటంటే మనకి ఎన్సీఆర్టీస్ నుంచి బాగా తెలుస్తుంది. సో ఎగ్జామ్కి కూడా ఏంటంటే ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏంటంటే ఈ కైండ్ ఆఫ్ మైండ్ సెట్టే మనకు కావాల్సి ఉంటుంది. సో ఏదైనా చూసినప్పుడు ఏంటంటే యూ షుడ్ నో దట్ థరోలీ ఆర్ ప్రాపర్లీ. సో ఇలాగ థరోగా చదవడం నేర్చుకోవడం ఏంటంటే ఎక్కడ అవసరం అక్కడ ఏంటంటే మనం క్వశ్చన్ చేయడం అనేది ఏంటంటే దిస్ ఎన్సీఆర్టీస్ విల్ టీచ్ యూ. అండ్ can you go for an alternative shortcut? No. So NCRTs ki entante in the market you can see nowadays that summarized versions ante NCRT books ki summaries ani ledante ilaga NCRTs ki shortcuts ani cheppesi chaala books ee madhya market lo entante there are some books being released, though those books are helpful from the content point of view, but from improving your language NCRTs have no replacement. This is the foremost thing which you have to understand. Okay, so how to read NCRTs? So normal ga entante when we see that people when they say that we are supposed to read NCRTs and మేము చెప్పినప్పుడు ఏంటంటే what will happen is that they will read the NCRTs, they will say that we have completed the NCRTs, but they don't they can't answer when we ask something. సో మనకి ఏంటంటే క్వశ్చన్ అడిగినప్పుడు ఏంటి అంటే దే కెనాట్ ఆన్సర్ సర్టన్ థింగ్స్, సింపుల్ థింగ్స్ ఎన్సీఆర్టీలో ఉన్న వాటి గురించి జనరల్గా అడిగినప్పుడు ఏంటంటే దే ఫెయిల్ టు ఆన్సర్. సో దిస్ ఈజ్ వన్ థింగ్ విచ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. సో ఎన్సీఆర్టీస్ చదవడమే కాదు, రీడింగ్ ఇన్ ద రైట్ మేనర్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. అండ్ ద ఫస్ట్ థింగ్ what you people will do while reading the NCRTs is that normally you will read, right, చదువుతారు. చదివిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇఫ్ యూ కెన్ సీ ఫస్ట్ టైం చదివేటప్పుడు ఏంటంటే వాట్ మిస్టేక్ యూ విల్ డూ ఈజ్ దట్ యూ విల్ స్టార్ట్ అండర్లైనింగ్. అంటే ఏం చదవాలి, ఇంపార్టెంట్ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయి, ఫ్యాక్ట్స్ ఎక్కడ ఉన్నాయని చెప్పేసి యూ స్టార్ట్ అండర్లైనింగ్. అండ్ ఇది చేసే ప్రాసెస్లో ఏంటంటే యూ ఫెయిల్ టు అండర్స్టాండ్. ఒక పారాగ్రాఫ్ ఇచ్చారంటే ఆ పారాగ్రాఫ్ చదివిన తర్వాత ఆన్ ద హోల్ ఆ పారాగ్రాఫ్లో వాళ్ళు వాట్ దే ఆర్ ట్రయింగ్ టు కన్వే అన్నది మీరు చూడాలి. ఇలా ఫస్ట్ ఒక లెసన్ మొత్తం ఫస్ట్ యూ ఆర్ సపోజ్ టు రీడ్, దెన్ ఇన్ యువర్ సెకండ్ రీడింగ్ యూ కెన్ అండర్లైన్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఫస్ట్ ఒకసారి చదివిన తర్వాత ఏంటంటే మీకు సంథింగ్ విల్ గెట్ ఇన్ టు యువర్ హెడ్. వెన్ యూ ఆర్ రీడింగ్ ఇన్ ద సెకండ్ టైమ్ యూ ఆర్ సపోజ్ టు అండర్లైన్ ఆర్ యూ ఆర్ సపోజ్ టు రైట్ డౌన్ ద క్రిస్ప్ ఆర్ సమరీ. అంటే ఆ మొత్తం 4-5 పేజీల లెసన్ ఉంటే దాన్ని ఏంటంటే సింపుల్గా ఫ్యూ సెంటెన్సెస్లో మీరు సమరైజ్ చేసుకోగలిగే ఉండాలి. సో ఇలా చేసుకోగలిగినప్పుడు ఏంటంటే స్లోగా ఇది వన్స్గా ఒకసారిగా వచ్చేది. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ దిస్ విల్ రీచ్ ఏ పర్ఫెక్ట్ లెవెల్. సో ఇలాగ యూ ఆర్ సపోజ్ టు రీడ్. ఎన్సీఆర్టీస్ రీడ్ చేసిన తర్వాత ఏంటంటే మనకి ఫస్ట్ రీడింగ్లో యూ ఆర్ నాట్ సపోజ్ టు అండర్లైన్ ఆర్ డూ ఎనీథింగ్, యూ హ్యావ్ టు జస్ట్ అండర్స్టాండ్ వాట్ దే ఆర్ ట్రయింగ్ టు సే. సెకండ్ రీడింగ్లో ఆబ్వియస్లీ యూ కెన్ రైట్ సంథింగ్. ఓకే, బ్రీఫ్లీ రైట్ సంథింగ్ బ్రీఫ్లీ. సో ఏంటంటే మనకి బ్రీఫ్గా రాయాలి, అంటే దాని మొత్తం ఏం చెప్పారో ఆ టాపిక్స్లో ఉన్న చూసుకొని యూ ఆర్ సపోజ్ టు రైట్ ఇన్ ఏ లూసిడ్ మేనర్. సో మీరు యూ షుడ్ కన్సైజ్ దట్ లెసన్ ఇన్ టు ఫ్యూ పాయింట్స్. మీరు రాస్తే అంటే ఏమవుతుందంటే చాలామంది దే విల్ మేక్ నోట్స్ ఆఫ్ ఎన్సీఆర్టీస్కి నోట్స్లు తయారు చేయాల్సిన అవసరం లేదు. బ్రీఫ్గా ఏంటంటే వాట్ ఈజ్ సెడ్ ఇన్ ఏ పర్టికులర్ లెసన్ ఆర్ పర్టికులర్ సబ్జెక్ట్ అన్నది ఏంటంటే యూ షుడ్ బి ఏబుల్ టు సమరైజ్ ఇన్ ఏ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్. కొంతమంది ఎన్సీఆర్టీస్ రాస్తే ఏంటంటే ఆబ్వియస్లీ లెసన్ 4 pages ఉంటే దే విల్ బి రైటింగ్ 6 pages. సో దట్ డోంట్ హెల్ప్ యూ ఇన్ యువర్ ప్రిపరేషన్. సో కంటెంట్ని ఏంటంటే ఎంత కన్సైజ్ చేయగలుగుతారు అన్నది ఏంటంటే ఇట్ విల్ కమ్ త్రూ దిస్. నెక్స్ట్, okay, if you don't have the acquaintance with these general studies subjects, that is history, geography, polity, economy, whatever the NCERTs you are reading, if you are new to the subject, it is necessary to read the subject or revise the NCERTs which you have read multiple number of times in the perspective of your examination preparation.
సో రీరీడ్ అంటే మళ్ళీ చదవాల్సి ఉంటుంది. ఒకసారి చదివి లేదా రెండోసారి చదివేశాను కాబట్టి అయిపోయింది అని అనుకోవడానికి లేదు. మోర్ ఆర్ లెస్ యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదైతే అది యూ విల్ బీ రైటింగ్ డౌన్. నెక్స్ట్, సో మీరు ఆల్రెడీ ఏంటంటే యూ హ్యావ్ రిటర్న్ సంథింగ్ బ్రీఫ్లీ. సో ఎన్సీఆర్టీస్ అన్ని మీరు ఒకసారి కంప్లీట్ చేసిన తర్వాత రెండుసార్లు వాట్ ఎవర్ ద 2 to 3 టైమ్స్ మీరు చదివేసిన తర్వాత ఏంటంటే ఆబ్వియస్లీ యూ విల్ గెట్ సమ్ గ్రిప్ ఓవర్ ద సబ్జెక్ట్స్. ఫైన్. అప్పుడు మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ టైం యూ డోంట్ గో ఫర్ ఎన్సీఆర్టీస్ వెన్ యూ హ్యావ్ టు రివైజ్. సో వాట్ ఎవర్ యూ హ్యావ్ రిటర్న్ డౌన్ బ్రీఫ్లీ యూ విల్ బి రివైజింగ్ దట్ పార్ట్. ఇలాగ యూ విల్ బి సీయింగ్. నెక్స్ట్, ఫైన్. ఈజ్ కోచింగ్ నీడెడ్? సో కోచింగ్ అనేది అవసరమా ఎగ్జామ్ ప్రిపరేషన్కి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ మెనీ పీపుల్ ఆస్క్ దట్ కోచింగ్ తీసుకోవాలని అనుకున్న వాళ్ళు ఏంటంటే ఆన్లైన్ కోచింగ్ బెటర్, ఆఫ్లైన్ కోచింగ్ బెటర్ అని పీపుల్ దే విల్ బీ ఆస్కింగ్, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ఇఫ్ యూ ఆర్ ఆల్రెడీ డూయింగ్, అంటే మనకు ఐడియల్ కేసులో నేను మాట్లాడుతున్నాను, మీరు ముందు నుంచి అంటే బిఫోర్ యువర్ గ్రాడ్యుయేషన్ ఆన్వర్డ్స్ యూ ఆర్ డూయింగ్ సమ్ గ్రౌండ్ వర్క్ చేస్తున్నారని లెట్ అస్ అజ్యూమ్. సో అలాగ చేస్తున్న వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ దే విల్ బీ హ్యావింగ్ సమ్ క్లారిటీ. సో they can take a decision with respect to going to coaching or not. But when it comes to completely a new beginner, అంటే కంప్లీట్గా ఏమి తెలీదు, సడన్గా ఏంటంటే ఫర్ సమ్ రీజన్ దే థాట్ ఆఫ్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్ సర్వీసెస్, సడన్గా మొదలు పెట్టాలి ప్రిపరేషన్ అని అనుకున్నారు. వాళ్ళు గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత అవ్వచ్చు, ముందు అవ్వచ్చు. సో ఇనీషియల్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ లేదా కోచింగ్ అన్నది ఏంటంటే టు సర్టెన్ ఎక్స్టెంట్, ఎవరైనా సరే ఎనీ హౌ గుడ్ ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్ మేబీ దే కెన్ హెల్ప్ యూ టు సర్టెన్ ఎక్స్టెంట్ ఓన్లీ. కంప్లీట్గా ఎప్పుడు హెల్ప్ చేయగలుగుతారు అంటే ఆబ్వియస్లీ మీ వైపు నుంచి కూడా ఏంటంటే ఈక్వల్ లెవెల్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఉన్నప్పుడే. సో కోచింగ్ నీడెడా కాదా అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్, ఇఫ్ యు ఆర్ ఎ గుడ్ సెల్ఫ్ లెర్నర్, అంటే సొంతగా చదివి ఒక గైడెన్స్ ఉంటే లేదా గైడెన్స్ ఉంటే సరిపోతుంది, ఇలా చదివితే ఇలా చదవమని ఎవరైనా చెప్తే ఇఫ్ యూ కెన్ follow their guidelines and you read NCERTs or the standard books based on the guidelines which your guidance the person who is guiding you has given, దాని బేసిస్ మీద మీరు చదువుకోగలిగితే దెన్ నాట్ నెససరీ. బట్ కోచింగ్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే మీకు ఏమవుతుందంటే ఇఫ్ యూ డూ సెల్ఫ్ స్టడీ వితౌట్ కోచింగ్ వాట్ హ్యాపెన్స్ ఇస్ దట్ you don't know normally properly what books to read. Even if you know for one subject you may have to refer multiple books for example. సో అలా చేస్తున్నప్పుడు ఏంటంటే యువర్ క్వాలిటీ టైం విల్ బి వేస్టెడ్. సో టైం అనేది వేస్ట్ అవుతుంది. సో కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ నార్మల్లీ ఏంటంటే దే విల్ ఫిల్ దిస్ గ్యాప్. సో ఐడియల్లీ వాట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ సపోజ్ టు డూ ఈస్ దట్ దే హ్యావ్ టు మినిమైజ్ యువర్ టైమ్ ఇన్ గేదరింగ్ ద ఇన్ఫర్మేషన్. సో మ్యాక్సిమం ఏంటంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ చేసే పని ఇదే. బట్ దట్ ఈస్ నాట్ కంప్లీట్. సో చాలా వరకు ఏంటంటే కొన్ని ఆస్పెక్ట్స్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ అన్నవి ఏంటంటే ఎప్పుడు అప్డేట్ అవుతుంటాయి. స్టాటిక్ పోర్షన్ అన్నది ఏంటంటే దో వీ విల్ బీ గివింగ్ టు యూ పీపుల్, బట్ కరెంట్ అఫైర్స్ అన్నవి ఏంటంటే ఎప్పటికప్పుడు అప్డేటింగ్ అనేది జరుగుతుంటుంది. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ యూ షుడ్ కీప్ ఏ రెగ్యులర్ వాచ్ ఆఫ్ కరెంట్ అఫైర్స్. నెక్స్ట్, ఆన్లైన్ కోచింగ్ ఆఫ్లైన్ కోచింగ్ అనేది ఏంటంటే అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్టూడెంట్ ఆర్ ద ఇండివిజువల్ హూ ఈజ్ ఆస్పైరింగ్ టు ప్రిపేర్ ఫర్ ద ఎగ్జామ్. సో ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు కోచింగ్ అనేది తీసుకోవాలా, ఆన్లైన్ తీసుకోవాలా, ఆఫ్లైన్ తీసుకోవాలా అన్నది ఏంటంటే ఇట్ డిపెండ్స్ కంప్లీట్లీ ఆన్ యూ. సో ఆన్లైన్ వచ్చేసరికి ఏమవుతుందంటే మెయిన్లీ ప్రాబబ్లీ ద ఇంటరాక్షన్ బిట్వీన్ ద టీచర్ అండ్ ద స్టూడెంట్ మే బీ నాట్ సో ప్రొడక్టివ్. ఎందుకంటే ఆన్లైన్లో ఇంటరాక్షన్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ నాట్ కంఫర్టబుల్ ఫర్ ఎవ్రీ వన్. హౌఎవర్ వెన్ ఇట్స్ కమ్స్ టు ద ఆఫ్లైన్ కోచింగ్ ఆబ్వియస్లీ కోచింగ్లో కూడా ఏంటంటే ఇఫ్ యూ కెన్ సీ యూ షుడ్ హ్యావ్ సమ్, అంటే మరి 600 మంది 400 మంది ఉన్న దగ్గర ఏంటంటే ఆబ్వియస్లీ యూ కెనాట్ అప్రోచ్ ఎ ఫ్యాకల్టీ ఆర్ యూ కెనాట్ రేజ్ యువర్ హ్యాండ్ అండ్ ఆస్క్ ద డౌట్ ఇన్ ద క్లాస్, రైట్? సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే కోచింగ్ అన్నది ఏంటంటే ప్రిఫరబుల్లీ ఆఫ్లైన్, అండ్ స్ట్రెంత్ కూడా ఏంటంటే లిమిటెడ్. కోచింగ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉందన్నది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు సీ, దిస్ ఈస్ ద ప్రైమ్ మోస్ట్ థింగ్. Next, another important doubt which people will ask is that if you see GS and optional coaching together. So GS optional, general studies optional రెండు ఉంటాయని you people know. సో ఏది ముందు తీసుకోవాలి, రెండు ఒకేసారి తీసుకోవచ్చు అంటే see here if you take both at a time, రెండు ఒకేసారి తీసుకుంటే what you will see the problem is that ఆబ్వియస్లీ మీరు పొద్దు నుంచి ఈవినింగ్ వరకు ఏంటంటే ఆల్మోస్ట్ ఫ్రమ్ యువర్ మార్నింగ్ డైలీ రొటీన్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏంటంటే ఆర్ ఆఫ్టర్నూన్ యూ విల్ బీ ఇన్ క్లాసెస్ ఓన్లీ. సో ఆబ్వియస్లీ ఇఫ్ యూ కెన్ సీ ద 2 to almost 4 to 6 hours you will be in classes if you take the coaching for GS and optional together, and almost for 1 year this will be happening, and 1 year tarvata you will be out of your coaching, fine.
సో మ్యాక్సిమం ఏంటంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లో దే విల్ ప్రొవైడ్ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ ఆర్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ అలాంగ్ విత్ ద కోచింగ్ పార్ట్ ఫర్ ఫ్రీ. ఫైన్. ఇది ఇచ్చిన తర్వాత మీకు ఏమవుతుందంటే ఆబ్వియస్లీ మీరు ఇయర్ మొత్తం ఏంటంటే యూ విల్ బీ ఇన్ క్లాసెస్ ఓన్లీ, బట్ వెన్ యూ విల్ గెట్ టైమ్ టు రీడ్ and if you have started your reading for the exam or preparation for your exam, self preparation after your coaching, okay, adi how you will be guided or ever guide chestaru. So this is the problem. So preferably this will create a burden on you if you take both at a time, and this is not so productive, okay, unless and until you have some clarity with respect to these subjects. Or so instant ga decision తీసుకొని ప్రిపేర్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళు ఏంటంటే it is not suggestible to go for GS and optional coaching together. Already if you have done some groundwork or you already have certain plan, then you can go for like this, but still it is a burdensome process. Next, which one to begin with, GS or optional? So GS or optional lo edi start cheyali ante again it depends on the individual. So enduku ante I'll be saying this, if you have already done some groundwork విత్ రెస్పెక్ట్ టు ద ప్రిపరేషన్, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం ప్రిపేర్ అవ్వాలి, సిలబస్ ఏంటి, మొత్తం అంతా కూడా ఏంటంటే మీరు కొంత ఇన్ఫర్మేషన్ మీ యూ హ్యావ్ గేదర్డ్ ఆన్ యువర్ ఓన్, సొంతగా గేదర్ చేసుకున్నారు. ఇలా గేదర్ చేసుకున్న తర్వాత యూ విల్ హ్యావ్ సమ్ ఐడియా విత్ రెస్పెక్ట్ టు ద ప్రిపరేషన్ ఏది తీసుకోవాలి అని చెప్పి. బట్ ఏ న్యూ కమర్ ఆర్ ఏ న్యూ బిగినర్ ఇఫ్ యూ కెన్ సీ, దే డోంట్ హ్యావ్ దట్ మచ్ నాలెడ్జ్ టు చూస్ విచ్ వన్ టు టేక్ ఆర్ విచ్ వన్ టు బిగిన్ విత్. సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే జిఎస్ అన్నది ఆబ్వియస్లీ ఏంటంటే ఫస్ట్ తీసుకోవచ్చు, లేదా ఆప్షనల్ కూడా ఫస్ట్ తీసుకోవచ్చు. ఆప్షనల్ ఫస్ట్ తీసుకోవాలి అంటే ఆబ్వియస్లీ యూ షుడ్ హ్యావ్ సమ్ ఐడియా అబౌట్ వాట్ ఆప్షనల్ యూ హ్యావ్ టు టేక్. ఆ ఆప్షనల్ సబ్జెక్ట్ ఏంటి, దాని మీద మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా, ఇలాగా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అనేవి చూసుకోవాలి. హౌఎవర్ ముందే నుంచి ఏంటంటే దీని మీద గ్రౌండ్ వర్క్ చేసిన వాళ్ళు వాట్ యూ కెన్ సీ ఇస్ దట్ దే ఆర్ ఫిక్స్డ్ టు ఏ పర్టికులర్ ఆప్షనల్ అని చెప్పి వీ కెన్ సీ. అలాంటి వాళ్ళు దే కెన్ టేక్ ఆప్షనల్ ఫస్ట్, ప్రాబ్లం లేదు. బట్ ఏమీ తెలియకుండా ఫస్ట్ ఆప్షనల్ కోచింగ్కి వెళ్ళకూడదు. ఎందుకంటే మీరు ఫస్ట్ ఏంటంటే ఏమీ తెలియకుండా వెళ్ళిన వాళ్ళు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఎన్సీఆర్టీ చదవాలి. దాని తర్వాత ఏంటంటే ఐదర్ యూ జాయిన్ ఏ కోచింగ్ ఆర్ యూ ప్రిపేర్ ఇండివిజువలీ అండర్ సెల్ఫ్ స్టడీ. ఆఫ్టర్ రీడింగ్ ద బేసిక్ సబ్జెక్ట్స్, దట్ ఈస్ హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, అండ్ మనకి ఎన్సీఆర్టీస్లో మనకు చూసుకుంటే అంటే సోషియాలజీ, పొలిటికల్ థియరీ, ఇలా కొన్ని రెండు మూడు సబ్జెక్ట్స్ ఉన్నాయి. అవి అన్నీ మీరు ఎన్సీఆర్టీస్ అన్నీ చదివిన తర్వాత హ్యుమానిటీస్ మీద ఆన్ ద హోల్ యూ విల్ గెట్ సమ్ ఐడియా. సో ఇది వచ్చిన తర్వాత మీరు ఏ ఆప్షనల్ చూస్ చేసుకోవాలి అన్న దాని మీద మీకు కొంత క్లారిటీ వస్తుంది, suffused with some orientation towards the optional subject. So we will be coming up with the orientation session for optional subjects also over a period of time. Fine. సో ఇలా జిఎస్ ముందు తీసుకోవాలా, ఆప్షనల్ ముందు తీసుకోవాలా అన్నదానికి ఐ హ్యావ్ గివెన్ యూ ద క్లారిటీ ఫర్ దిస్. ఇఫ్ యూ ఆర్ ఆల్రెడీ షూర్ అబౌట్ యువర్ ఆప్షనల్ అండ్ యూ హ్యావ్ డన్ సమ్ గ్రౌండ్ వర్క్, then you can go with optional. But if you don't know anything, it is not better or it is not suggestible to go with this optional. Next, ideally when can you choose the optional? సో ఎప్పుడు అంటే అదే ఇప్పుడు చెప్పింది, ఆబ్వియస్లీ యూ హ్యావ్ టు హ్యావ్ సమ్ నాలెడ్జ్ అబౌట్ ద జనరల్ స్టడీస్ సబ్జెక్ట్స్, అట్లీస్ట్ ద 4 బేసిక్ సబ్జెక్ట్స్, ఆర్ యూ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ ద ఎన్సీఆర్టీస్. ఎన్సీఆర్టీస్ అన్నవి మీరు మొత్తంగా కంప్లీట్ చేసి 2 to 3 times అనేది చదివిన తర్వాత దెన్ యూ కెన్ టేక్ ఆర్ యూ కెన్ థింక్ ఆఫ్ టేకింగ్ విచ్ ఆప్షనల్, ఏ ఆప్షనల్ తీసుకోవచ్చు అనేది మీరు చూడొచ్చు. నెక్స్ట్, ఐడియల్ టైం ఫర్ ప్రిపరేషన్. సో ఐడియల్ టైం ఫర్ ప్రిపరేషన్ అన్నది మనం చూసుకుంటే కనుక, సో కొంతమంది ఏంటంటే 1 year అని చెప్తారు, కొంతమంది 2 years అని చెప్తారు, కొంతమంది 3 years. సో చాలామంది ఏంటంటే మోర్ ఆర్ లెస్ ఇన్స్టిట్యూట్స్లో ఏంటంటే దే విల్ బీ గివింగ్ ఏ ఫౌండేషన్ ప్రోగ్రామ్ ఫర్ జనరల్ స్టడీస్ ఫర్ ఆల్మోస్ట్ 10 to 12 months, అండ్ సమ్వేర్ ఇట్ మే ఎక్స్టెండ్ టు, కొన్ని ఇన్స్టిట్యూట్స్లో ఏంటంటే ఇట్ మే ఎక్స్టెండ్ టు 14 months or 15 months ఆల్సో. ఓకే, సో కోచింగ్ పీరియడ్ అన్నది ఏంటంటే అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ ఈస్ ప్రాపర్లీ ప్లాన్డ్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు స్టడీ ఇన్ ద టైమ్ ఆఫ్ యువర్ కోచింగ్. అంటే ఇప్పుడు జిఎస్ ఆప్షనల్ రెండు ఒకేసారి తీసుకోవాలన్నారు అనుకోండి, యూ డోంట్ హ్యావ్ టైం ఆబ్వియస్లీ. అప్పుడు ఏమవుతుంది, 1 year ఏంటంటే కోచింగ్లోనే వెళ్తుంది. నెక్స్ట్ సెకండ్ ఇయర్ నుంచి మీ ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది. సో ఇట్ విల్ టేక్ ఎంటైర్లీ 1 year. సో కంప్లీట్లీ యూ కెన్ సీ 2 years. ఐడియల్గా మనం చూసుకుంటే ఇఫ్ యూ కెన్ సీ హియర్, ఫైన్, 15 months or 14 months, it depends. So depends on the optional you choose. మీ ఆప్షనల్ బట్టి ఏంటంటే అయితే అది 14 months 13 months అని చెప్పేసి ఆర్ 15 months అని చెప్పేసి ఇట్ విల్ డిపెండ్. ఇంత టైం అన్నది ఏంటంటే యూ ఆర్ సపోజ్ టు గివ్. ఇది ఎలాగా అన్నది ఏంటంటే ఐ విల్ బీ టెలింగ్ యూ ఇన్ ద నెక్స్ట్ సక్సీడింగ్ స్లైడ్స్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇస్ హౌ టు రీడ్ ద న్యూస్ పేపర్ విత్
విత్ ఇన్ ఎ గివెన్ టైమ్ ఫ్రేమ్. సో ఒక టైం ఫ్రేమ్, గివెన్ టైం ఫ్రేమ్లో న్యూస్ పేపర్ అన్నది ఎలాగ ఇవ్వాలి అన్నది ఏంటంటే యూ హ్యావ్ టు సీ. సో ఎందుకంటే న్యూస్ పేపర్ గురించి చెప్పాను, when you read the newspaper, you, in order to understand the newspaper or in order to identify the topics which are necessary for reading in the newspaper, you are supposed to have an idea or the నాలెడ్జ్ ఆఫ్ ద సిలబస్. సో సిలబస్ అన్నది ఏంటంటే మీకు ఖచ్చితంగా గుర్తుండాలి. అలా ఉన్నప్పుడు ఏంటంటే న్యూస్ పేపర్ అన్నది ఏంటంటే ఒక గివెన్ టైం ఫ్రేమ్లో మీరు చదవడం అవుతుంది. నెక్స్ట్, వెన్ టు స్టార్ట్ ద ఆన్సర్ రైటింగ్. ఆన్సర్ రైటింగ్ ఎప్పుడు మొదలు పెట్టాలని చాలామంది అడుగుతుంటారు. సో as and when you begin the coaching or your self study, it is not advisable to write the answer. At least you should complete 2 to 3 subjects. At least worst case scenario 1 subject అన్న మీరు మొత్తంగా ఏంటంటే 2-3 సార్లు కంప్లీట్ చేసిన తర్వాత ఏంటంటే, ఆర్ few topics at least, కొన్ని టాపిక్స్ ఆఫ్ వన్ పర్టికులర్ సబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ కన్సిడర్ పాలిటీ, మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని, లేదంటే వాట్ ఈస్ సాలియెంట్ ఫీచర్స్ అని, ప్రియంబుల్ అని, వాట్ ఈస్ అట్లీస్ట్ 4 to 5 టాపిక్స్ మీరు కంప్లీట్ చేసిన తర్వాత యూ కెన్ థింక్ ఆఫ్ రైటింగ్ ఎ క్వశ్చన్ ఆన్ దోస్ టాపిక్స్. అంతేగాని డే 1 నుంచి ఏంటంటే ఆన్సర్ రైటింగ్ ఈజ్ నాట్ సజెస్టబుల్. నెక్స్ట్, ఐడియల్లీ ద ప్లాన్ షుడ్ బి, అంటే నార్మల్గా ఏంటంటే ప్లాన్డ్ మేనర్లో ప్రిపేర్ అయిన వాళ్ళకి ఏంటంటే ఎలా ఉండాలి ఈ ప్రిపరేషన్ అనేది చూసుకుంటే, ఫస్ట్ యూ విల్ బీ కంప్లీటింగ్ విత్ ద ఎన్సీఆర్టీ 6th class to 12th class. నెక్స్ట్, డిసైడ్ ఫస్ట్ టు కంప్లీట్ ఐదర్ ఆప్షనల్ ఆర్ జిఎస్. సో ఎన్సీఆర్టీ చదివేసిన తర్వాత లేదా ఈ సబ్జెక్ట్స్ మీద మీకు కొన్ని ఐడియా వచ్చిన తర్వాత వాట్ యూ కెన్ డూ ఇస్ యూ కెన్ చూస్ యువర్ ఆప్షనల్ అని చెప్పాం కదా. సో డిసైడ్ ఫస్ట్ టు కంప్లీట్ ఐదర్ జిఎస్ ఆర్ ఆప్షనల్. ఏది తీసుకోవాలి ఫస్ట్ అన్నది ఏంటంటే యూ విల్ గెట్ సమ్ క్లారిటీ ఆప్షనల్ డిసైడ్ అయిన తర్వాత. సో దెన్ యూ కెన్ గో ఫర్ కోచింగ్ ఆర్ గైడెన్స్ ఆర్ మెంటర్షిప్. మూడిట్లో ఏది అన్నది ఏంటంటే యూ హ్యావ్ టు డిసైడ్, దట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్. సో ఒకళ్ళు కోచింగ్కి వెళ్ళారు కదా, మిగిలిన వాళ్ళు కూడా కోచింగ్ పనికి వస్తుంది అంటే, సమ్ పీపుల్ మే నాట్ రిక్వైర్ కోచింగ్ ఆర్ సమ్ పీపుల్ మే రిక్వైర్ కోచింగ్. అండ్ కొంతమందికి ఏంటంటే గైడెన్స్ ఈజ్ ఎనఫ్, కొంతమందికి ఏంటంటే మెంటర్షిప్ ఈజ్ ఎనఫ్. సో ఇలాగంటే ఆర్ సమ్ పీపుల్ నీడ్ ఆల్ ద త్రీ. So even nowadays we are opting for guidance and mentorship along with coaching, right? So this is the possible thing after you decide either to go with GS or optional. First coaching, guidance and mentorship. Next, ఇది చేస్తూ ఏంటంటే when you are going for coaching, go for the coaching at least for one thing, either GS or optional. So వెళ్ళిన తర్వాత ఏంటంటే irrespective of whatever you are going for, either GS or optional, read the standard books. Fine, NCERTs complete అయిపోతాయి కదా. సో యూ కెన్ గో ఫర్ రీడింగ్ ద స్టాండర్డ్ బుక్స్ ఆఫ్ జనరల్ స్టడీస్ అలాంగ్ విత్ ద జిఎస్ ఆర్ ఆప్షనల్. నెక్స్ట్, కరెంట్ అఫైర్స్. సో వెన్ యూ కంప్లీట్ సర్టన్ సబ్జెక్ట్స్ లైక్ హిస్టరీ, సో నాట్ హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ అండ్ ఎకానమీ, ఈ సబ్జెక్ట్స్ చదివిన తర్వాత ఏంటంటే స్లోలీ యూ విల్ ట్రై టు అండర్స్టాండ్ దిస్ కరెంట్ అఫైర్స్ పోర్షన్. నెక్స్ట్, సో దెన్ now after reading these NCERTs and you are understanding the current affairs and you are reading the standard books, right, ivanni chestunnappudu entante obviously you can start writing answer at this point of time. Clear? So this is the stage 2 of your preparation. In your stage 1, NCERTs is the first and the foremost important thing. Next, revising the static part of GS and optional. So ఆల్రెడీ ఏంటంటే జిఎస్ ఆప్షనల్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఏంటంటే వాట్ యు ఆర్ సపోజ్ టు డూ ఈజ్ దట్ రివైజింగ్ ద స్టాటిక్ పోర్షన్ ఆఫ్ జిఎస్ అండ్ ఆప్షనల్ వచ్చేసరికి ఏంటంటే ఇది రివైజ్ చేసుకుంటూ ఉండాలి. సో ఆల్రెడీ చదివినవి రివైజ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ అప్డేటింగ్ ద కరెంట్ అఫైర్స్ డైలీ. సో కరెంట్ అఫైర్స్ షుడ్ నాట్ బీ లెఫ్ట్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ యువర్ ప్రిపరేషన్ అంటిల్ యూ కంప్లీట్ యువర్ ఇంటర్వ్యూ అండ్ ఫైనల్ లిస్ట్లో మీ నేమ్ వచ్చేంత వరకు ఏంటంటే యూ షుడ్ హోల్డ్ దిస్ కరెంట్ అఫైర్స్. అవి రోజు ఏంటంటే ఇట్ షుడ్ బీ ఎ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్, న్యూస్ పేపర్ రీడింగ్ and updating the current affairs. Next, you are supposed to revise the GS and optional portion and you are supposed to update your current affairs on a daily basis. Then parallelly writing test series at this point of time is important. Daily answer writing program అయిన తర్వాత ఏంటంటే ఆన్సర్స్ ఎలా రాయాలి ఏంటి అని you will be knowing. Fine, అది అయిపోయిన తర్వాత then you can see test series writing is compulsory. So test series అనేవి రాయకుండా either for prelims or mains you cannot go for the exam directly. That is the plan which is ideally meant. Next, action plan. So this is the kind of thing, adi entante ideal ga meeku entante generalistic plan adi, if you can see here. Next, so NCERTs తో పాటుగా ఏంటంటే someone who has idea of optional already తీసుకోవాలని డిసైడ్ అయిన వాళ్ళకి this is the plan if you can see. Fine, so NCERTs తో పాటు ఏంటంటే NCERTs చదువుతూ they will be taking the coaching for optional. ఆఫ్టర్ కంప్లీటింగ్ ద ఆప్షనల్ అదే టైంలో ఏంటంటే వెన్ దే ఆర్ డూయింగ్ ద ఆప్షనల్ దే విల్ బీ రైటింగ్ ద ఆన్సర్స్ ఆల్సో. ఆన్సర్ రైటింగ్ కూడా ప్రాక్టీస్ చేస్తారు. ఫైనలీ ఆప్షనల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత
they will be going for coaching and reading the standard books of general studies. Either coaching తీసుకుంటారు లేదా అనేది డిపెండ్స్ ఆన్ ద ఇండివిజువల్. ఓకే, సో స్టాండర్డ్ బుక్స్ అనేవి చదువుతారు ఎందుకంటే ఎన్సీఆర్టీస్ చదివేశారు కాబట్టి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్ ఎట్ ద సెకండ్ స్టేజ్. సో ఇన్ ద సెకండ్ స్టేజ్ ఆఫ్టర్ యువర్ ఎన్సీఆర్టీ, standard books for general studies, current affairs, this is the second stage of your preparation. Next, revising the static part of GS and optional at regular intervals. So optional అనేది ఏంటంటే రెగ్యులర్ ఇంటర్వెల్స్లో మీరు ఆన్సర్ రైటింగ్ ఇదంతా కంప్లీట్ అయిపోయింది. ఆప్షనల్ కంప్లీట్ చేసుకున్న తర్వాత జిఎస్ వచ్చే వాళ్ళు ఏం చేస్తారంటే రివైజింగ్ ద జిఎస్ స్టాటిక్ పార్ట్ ఆఫ్ యువర్ జనరల్ స్టడీస్. నెక్స్ట్ అప్డేటింగ్ ద కరెంట్ అఫైర్స్ డైలీ. నెక్స్ట్ డైలీ ఆన్సర్ రైటింగ్. సో వీటికి ఏంటంటే జిఎస్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఏంటంటే జనరల్ స్టడీస్లో కూడా ఏంటంటే యూ ఆర్ సపోజ్ టు రైట్ ఆన్సర్స్ ఆన్ ఏ డైలీ బేసిస్, followed by that test series in the third stage. This is the stage, 3 stages of your preparation. And next, okay, if you can see here how many subjects also, this is the planning or schedule ideally which you are supposed to do. Just we have done this as an example to show you. You can follow this schedule or you can modify the schedule according to your convenience. So everybody cannot sit in the same schedule, but on the whole generally you can see in this manner. So first stage 1 kochesariki ఏంటంటే if you can see 1.5 hours for the daily basis for a newspaper. And what to read అన్నది ఏంటంటే you have to understand that if you have command over the syllabus part and you have some idea with respect to what to read and what not to read will be known for you easily. So next 2 to 3 hours అనేది ఆప్షనల్ క్లాస్. సో ఫస్ట్ ఆప్షనల్ తీసుకున్న వాళ్ళకి, అండ్ 3 hours ఆప్షనల్ క్లాస్ సెల్ఫ్ స్టడీ, ఆప్షనల్ క్లాస్ అయిపోయిన తర్వాత, అండ్ అలాంగ్ విత్ దట్ ఆన్సర్ రైటింగ్ 1 or 2 ఆన్సర్స్ ఎ డే ఇన్ ద టైమ్ స్పాన్ ఆఫ్ హాఫ్ అన్ అవర్. సో ఒక ఆన్సర్కి వర్స్ట్ కేస్ సినారియో 15 minutes అండ్ బెస్ట్ సినారియో ఈజ్ దట్ 8 to 9 minutes. ఓకే, సో ఇది ప్రాక్టీస్ వల్ల వస్తుంది స్లోలీ. నెక్స్ట్ 2.5 hours ఫర్ ఎన్సీఆర్టీ ఏ డే. సో మీరు 2 సబ్జెక్ట్స్ పెట్టుకుంటే ఆబ్వియస్లీ 2 hours 4 hours పెట్టుకోవచ్చు, ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. సో ఆన్ ద హోల్ స్టేజ్ 1లో మీరు ఆప్షనల్ కోచింగ్ తీసుకుంటూ ఎన్సీఆర్టీస్ చదువుకుంటున్నప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ యూ కెన్ స్పెండ్ ఫర్ 9 hours ఎ డే ఇన్ ద బిగినింగ్. 6 to 9 hours అనేది ఏంటంటే ఆన్ ద హోల్ మీరు ఏంటంటే దీనికి ఫస్ట్ స్టేజ్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఎప్పుడు వెన్ యూ ఆర్ టేకింగ్ ఆప్షనల్ కోచింగ్ అండ్ యూ ఆర్ రీడింగ్ ద ఎన్సీఆర్టీస్. నెక్స్ట్ సెకండ్ స్టేజ్ ఇఫ్ యూ సీ హియర్, ఎస్ 1.5 hours సేమ్ న్యూస్ పేపర్ అన్నది ఏంటంటే కంటిన్యూస్గా యూ కెనాట్ రీడ్. నెక్స్ట్ 2 to 3 hours ఆఫ్ జిఎస్ క్లాస్. సో ఆప్షనల్ అయిపోతుంది కాబట్టి ఐదర్ యూ ఆర్ గోయింగ్ ఫర్ జిఎస్ క్లాసెస్ ఆర్ ప్రిపేరింగ్ ఆన్ యువర్ ఓన్. ఓకే, నెక్స్ట్ స్టాండర్డ్ బుక్స్. సో ఎన్సీఆర్టీస్ ఆల్రెడీ వీ హ్యావ్ కంప్లీటెడ్, రైట్. స్టాండర్డ్ బుక్స్ అనేవి ఏంటంటే యూ కెన్ స్టార్ట్ రీడింగ్. నెక్స్ట్ 4 hours 2 GS సబ్జెక్ట్స్ ఈచ్ ఏ డే విత్ స్పెషల్ ఫోకస్ ఆన్ కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ చదువుతూ ప్యారలల్గా ఏంటంటే 2 GS సబ్జెక్ట్స్ యూ కెన్ రీడ్ ఫర్ 2 hours ఈచ్ సబ్జెక్ట్. ఫైన్. Next 1 hour MCQ solving on the same subject. So I told you solving MCQs is an important part of the preparation. Fine. And 1 hour GS and optional answer writing practice. Fine. This should be ideally your kind of daily routine when you are preparing. Okay, this entire schedule should encompass at least 10 to 15 hours. 15 hours is at most maximum, not beyond that. Okay, next, so this is the plan of our Rao's IAS Academy. So Rao's action oriented program at the rate of 14 months. So 14 months అన్నది ఏంటంటే మన దగ్గర ప్రోగ్రామ్ ఉంటుంది. సో డిపెండింగ్ ద ఆప్షనల్ ఇట్ మే రెడ్యూస్ ఫర్ 1 or 2 months, తగ్గే ఛాన్స్ కూడా ఉంది. విచ్ ఆప్షనల్ యూ విల్ చూస్. ఫైన్. 6th class to 12th class NCERTs ఏంటంటే we will be giving you a time of July to October. So we will be covering NCERTs in the class also, but still we insist you to read NCERTs because of the language. డెవలప్ చేసుకోవాలి కాబట్టి లాంగ్వేజ్ అనేది రాయడానికి యూ ఆర్ సపోజ్ టు ఆప్ట్ ఫర్ అట్లీస్ట్ 3 to 4 months ఫర్ ఎన్సీఆర్టీస్ అండ్ ఇది మీరు చదువుకోవాల్సి ఉంటుంది. ఫైన్. నెక్స్ట్ జిఎస్ క్లాసెస్. సో జూలై టు ఏప్రిల్. సో ఇక్కడ మనకి వచ్చేసరికి ఏంటంటే జూలై నుంచి ఏప్రిల్ వరకు ఆల్మోస్ట్ 10 months మనకి జిఎస్ క్లాసెస్ అనేవి ఏంటంటే దే విల్ బీ టేకింగ్ ప్లేస్. అండ్ ప్యారలల్గా ఏంటంటే ఫస్ట్ 4 months వరకు కూడా ఏంటంటే వీ విల్ బీ కీపింగ్ ద టైమ్ లిమిట్ ఎ బిట్ లెస్ సో దట్ యూ కెన్ కవర్ ద ఎన్సీఆర్టీస్ ఇన్ ద 3 to 4 months ఇనిషియలీ. Next, standard books, current affairs to newspapers. So after completing your NCERTs, you will switch to reading standard books and current affairs through newspapers and what are the magazines, whichever it will be required. Next,
జిఎస్ క్లాసెస్ అనేవి ఏంటంటే మోరాలెస్ జూలై నుంచి ఏప్రిల్ వరకు అని చెప్పాం కదా, 4 months అక్టోబర్ అయిన తర్వాత కూడా ఏంటంటే దిస్ విల్ బీ గోయింగ్ ఆన్ ఇన్ ద సెకండ్ స్టేజ్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్. ఫైన్. ఆఫ్టర్ దట్ రివైజింగ్ జిఎస్, సాల్వింగ్ ఎంసీక్యూస్, అప్డేటింగ్ కరెంట్ అఫైర్స్ అండ్ డైలీ ఆన్సర్ రైటింగ్. దిస్ ఈస్ ద యువర్ థర్డ్ స్టేజ్. ఇవి చేసుకుంటూ ఆబ్వియస్లీ మీకు ఏంటంటే జిఎస్ అయిపోతుంది ఈ టైంకి. సో వీ విల్ బీ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ ఆన్సర్ రైటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ విచ్ ఇస్ ఇన్ మెయిన్స్. సో వెన్ యువర్ క్లాసెస్ ఆర్ గోయింగ్ ఆన్ ప్యారలల్లీ వీ విల్ బీ ట్రైనింగ్ యూ ఇన్ రైటింగ్ ద ఆన్సర్స్ ఆన్ ఏ డైలీ బేసిస్. సో ప్రతిరోజు క్లాస్ అయిన తర్వాత ఏంటంటే ప్రాబబ్లీ వీ విల్ బీ గివింగ్ యూ ఏ క్వశ్చన్ and you should write and submit the answers for the in the following days class. నెక్స్ట్ ప్యారలీ ఇది అవుతూ ఈ రివైజ్ అవుతూ ఇదంతా అయిపోయిన తర్వాత మీకు జిఎస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వీ విల్ బీ కీపింగ్ ఎ రెగ్యులర్ టెస్ట్ ఈవెన్ ఇన్ ద 10 months ప్రిపరేషన్ ఆల్సో వీక్లీ టెస్ట్ విల్ బీ దేర్ ఫర్ యూ. అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ కోచింగ్ అయిపోయిన తర్వాత 10 months అయిపోయిన తర్వాత కూడా ఏంటంటే అట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ వీ విల్ బీ కీపింగ్ ఎగ్జామ్స్ ఇన్ ద జిఎస్ పార్ట్ ఆల్సో. And along parallelly revising these things and GS exams, you can see optional class, optional study or self-study preparation, and daily answer writing for optional. Daily answer writing for optional. May nunchi August varaku. So this entire program includes 14 months. Okay. This is the 3 stages program in our Rao's IAS Academy. నెక్స్ట్ హౌ మెనీ సబ్జెక్ట్స్ ఆర్ అవర్స్ డే అని చెప్పాం కదా. సో ఇది వచ్చేసరికి ఏంటంటే మీకు దిస్ సేమ్ ప్లాన్. హవెవర్ ఏంటంటే ఫస్ట్ జిఎస్ ప్రిపేర్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఏంటంటే దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ ప్లాన్ విచ్ యూ కెన్ సీ. సో ప్లీజ్ టేక్ ఏ నోట్ ఆఫ్ దిస్. ఇన్ ద సిమిలర్ మేనర్ ఇది ఎలాగుందో ఇన్ ద సేమ్ మేనర్ వీ హ్యావ్ డిజైన్ దిస్ ప్లాన్. బట్ ద డిఫరెన్స్ ఈజ్ సచ్ దట్ ఇక్కడ ఏంటంటే యూ విల్ బీ స్టార్టింగ్ విత్ ద జిఎస్. ఇన్ ద ఎర్లియర్ స్లైడ్ విచ్ ఐ హ్యావ్ టోల్డ్ యూ విల్ బీ స్టార్టింగ్ విత్ అన్ ఆప్షనల్ అండ్ ఎన్సీఆర్టీస్. దట్స్ ఇట్. Not much difference. Next, these are the subjects which you can see in our syllabus. So I have categorized this. ఇక్కడ చూసేసరికి మీకు ఏంటంటే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లోకి వచ్చేసరికి మీరు చూస్తే కనుక ఈ సబ్జెక్ట్స్ హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, ఎన్విరాన్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, జనరల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ. దీస్ ఆర్ ద సబ్జెక్ట్స్ యూ కెన్ సీ ఇన్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. ప్రిలిమ్స్లోను మెయిన్స్లోను రెండిట్లో మీకు కనిపించే సబ్జెక్ట్స్. నెక్స్ట్ ఇఫ్ యూ కెన్ సీ హియర్ మెయిన్స్, ఎక్స్క్లూజివ్ మెయిన్స్ సబ్జెక్ట్స్కి వచ్చేసరికి ఏంటంటే ఇండియన్ సొసైటీ, సోషల్ జస్టిస్, గవర్నెన్స్, ఓకే. నెక్స్ట్ ఇంటర్నల్ సెక్యూరిటీ, పోస్ట్ ఇండిపెండెన్స్, వరల్డ్ హిస్టరీ, నెక్స్ట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఎథిక్స్. ఇవన్నీ కూడా అంటే ఎక్స్క్లూజివ్ మెయిన్ సబ్జెక్ట్స్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రిలిమ్స్ ఆర్ మెయిన్స్ ఆర్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్, వాట్ ఎవర్ యూ ఆర్ సపోజ్ టు రీడ్, కరెంట్ అఫైర్స్ ఈజ్ ఎ కామన్ థింగ్ ఫర్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. క్లియర్? ఈవెన్ హిస్టరీలో కూడా ఏంటంటే ఫర్ సర్టెన్ రీజన్స్ సమ్ హిస్టారికల్ మాన్యుమెంట్స్ ఇఫ్ దే ఆర్ ఇన్ న్యూస్ రిలేటెడ్ టు దట్ దే మే ఆస్క్ క్వశ్చన్స్ ఇన్ ద ఎగ్జామ్. So this is the kind of what to say syllabus categorization or classification you can see. So general science కి వచ్చేసరికి మాత్రం ఏంటంటే this is highlighted specifically because ఇది purely ఏంటంటే it is in prelims only. నెక్స్ట్ ఇంటర్డిసిప్లినరీ అప్రోచ్. సో ఇక్కడ మనకి ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏంటంటే ఇంటర్డిసిప్లినరీ అప్రోచ్ అన్నది ఏంటంటే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎలాగా, ఎందుకు అన్నది మీరు చూసుకుంటే కనుక సి ఇఫ్ యూ విల్ బీ సీయింగ్ హియర్, ఎస్ ఫైన్. సో పోస్ట్ ఇండిపెండెన్స్, సో హిస్టరీ మనకి ఏ సబ్జెక్ట్స్తో స్టార్ట్ చేయాలి అన్నది ఏంటంటే దెర్ ఇస్ ఏ ప్రాబ్లమ్ ఫర్ సర్టన్ పీపుల్. సో ఏ సబ్జెక్ట్స్తో స్టార్ట్ చేయాలంటే ప్రిఫరబుల్లీ ఇఫ్ యూ సీ దీస్ ఆర్ ద సబ్జెక్ట్స్ విచ్ ఆర్ గుడ్ టు స్టార్ట్. So economy some people may not be comfortable, that is a different thing, but geography, polity and constitution and economy, these are the 3 subjects with which you can start understanding. ఈ మూడు మీరు స్టార్ట్ చేస్తే, ఈ మూడులో ఏదైనా స్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే మీరు అట్లీస్ట్ జాగ్రఫీ, పాలిటీ, కాన్స్టిట్యూషన్, ఎకానమీ మూడు కంప్లీట్ చేసిన తర్వాత ఏంటంటే యూ కెన్ గో ఫర్ ద కరెంట్ అఫైర్స్ అర్థం అవడం అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఇవి చదివిన తర్వాత ఏంటంటే ప్రాబబ్లీ వాట్ యూ అంటే వీటితో ఏం చదవాలి అన్నది అంటే ఆఫ్టర్ ఎవ్రీ బేస్ సబ్జెక్ట్ వాట్ సబ్జెక్ట్స్ యూ కెన్ రీడ్. సో దాని గురించి ఏంటంటే విల్ బీ సీయింగ్ రైట్ నౌ. ఫైన్. సో హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్. నార్మల్గా వచ్చేసరికి అంటే హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్ అంటే ఆర్ట్ అండ్ కల్చర్ ఒక సపరేట్ సబ్జెక్ట్ కింద కన్సిడర్ చేస్తారు. బట్ స్టిల్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద ఫ్యాక్ట్ దట్ ఆర్ట్ అండ్ కల్చర్ ఈజ్ నాట్ ఎ సపరేట్ సబ్జెక్ట్, ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ హిస్టరీ ఇట్ సెల్ఫ్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ మధ్య ఏంటంటే ఓవర్లాప్ అయ్యే క్వశ్చన్స్ అడుగుతున్నాడు, అంటే హిస్టరీకి తర్వాత ఆర్ట్ అండ్ కల్చర్కి. ఫైన్. సో ఇక్కడికి వచ్చేసరికి ఫస్ట్
హిస్టరీ చదివిన తర్వాత ఇఫ్ యూ కెన్ సీ పోస్ట్ ఇండిపెండెన్స్, పోస్ట్ ఇండిపెండెన్స్. నెక్స్ట్ ఫైన్. తర్వాత వరల్డ్ హిస్టరీ. ఓకే, హిస్టరీ చదివిన తర్వాత ఏంటంటే ఆర్ట్ అండ్ కల్చర్, ఇది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఆర్ట్ అండ్ కల్చర్ పక్కన పెడితే మీరు హిస్టరీలో ఏన్షియంట్, మెడివల్, మోడర్న్ ఇవి కంప్లీట్ చేసుకున్న తర్వాత యూ కెన్ గో ఫర్ దిస్ పోస్ట్ ఇండిపెండెన్స్ ఆర్ వరల్డ్ హిస్టరీ, విచ్ ఎవర్ యూ వాంట్ టు టేక్. మోడర్న్ ఇండియా అన్నది ఏంటంటే ఇట్ షుడ్ బి ఫాలోడ్ బై ద పోస్ట్ ఇండిపెండెన్స్ పార్ట్. ఆఫ్టర్ దట్ యూ కెన్ టేక్ వరల్డ్ హిస్టరీ, ఇట్ ఈస్ నాట్ ఏ ప్రాబ్లమ్. నెక్స్ట్ ఇండియన్ సొసైటీ. సో ఇండియన్ సొసైటీ అన్నది ఏంటంటే ఇఫ్ యూ కెన్ సీ ఇట్ హ్యాస్ సమ్ కనెక్షన్ విత్ ద హిస్టరీ పార్ట్. సో హిస్టరీలో మనకేంటంటే ఇండియన్ సొసైటీ అన్నది ఏంటంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ యూ కెన్ సీ ఇట్ హ్యాస్ ఎవాల్వ్డ్. సో మనకేంటంటే సివిలైజేషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి సొసైటీ అన్నది ఏంటంటే ఎవాల్వ్ అవుతూ 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 ఇట్ కేమ్. సో దానివల్ల ఏంటంటే ఇఫ్ యూ హ్యావ్ రెడ్ దిస్ హిస్టరీ పార్ట్ అండ్ ఆర్ట్ అండ్ కల్చర్ యూ కెన్ డీల్ విత్ ఇండియన్ సొసైటీ. సో ఇండియన్ సొసైటీ అన్నది ఏంటంటే ఇది కంప్లీట్ అయిన తర్వాత యూ కెన్ గో ఫర్ దిస్. ఫైన్. నెక్స్ట్ పాలిటీ కాన్స్టిట్యూషన్స్. ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ చదివిన తర్వాత వాట్ సబ్జెక్ట్స్ యూ కెన్ డీల్ విత్ ఈజ్ దట్ మెయిన్ సబ్జెక్ట్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ ఈజ్ గవర్నెన్స్, రైట్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. నెక్స్ట్ ఇంటర్నల్ సెక్యూరిటీ, ఇంటర్నల్ సెక్యూరిటీ. సో దీస్ ఆర్ ద సబ్జెక్ట్స్ యూ కెన్ సీ. సో ఇలాగేంటంటే పాలిటీ చదివిన తర్వాత ఏంటంటే యూ కెన్ గో ఫర్ దీస్ సబ్జెక్ట్స్ అండ్ విత్ రెస్పెక్ట్ టు దీస్ థింగ్స్ ఐ వాంట్ టు టాక్ సంథింగ్ ఫర్ యూ పీపుల్. సో ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే వరల్డ్ హిస్టరీ. సో ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్ అని చెప్పి ఐ హ్యావ్ టోల్డ్ యూ వాట్ ఈస్ దట్. ఫైన్. వరల్డ్ హిస్టరీ చదివిన తర్వాత సో వరల్డ్ హిస్టరీ హ్యాస్ సమ్ బేస్ విత్ మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేవి మీరు ఇక్కడ చూస్తే కనుక ఓకే this has some interlinking with వరల్డ్ హిస్టరీ హ్యాస్ సమ్ ఇంటర్లింకింగ్ విత్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఎందుకంటే వరల్డ్ హిస్టరీలో మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఈరోజు వచ్చిన చాలా వరకు ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఏంటంటే మనకి వరల్డ్ హిస్టరీ నుంచే స్టార్ట్ అయ్యాయి మోర్ ఆర్ లెస్ విత్ ద వరల్డ్ వార్స్, ఫస్ట్ వరల్డ్ వార్ అండ్ సెకండ్ వరల్డ్ వార్. నెక్స్ట్ ఇంటర్నల్ సెక్యూరిటీ. ఇంటర్నల్ సెక్యూరిటీ హ్యాస్ సమ్ రిలేషన్ విత్ ద పోస్ట్ ఇండిపెండెన్స్ పార్ట్. సో ఇండియా మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత నుంచి ఏంటంటే బికాస్ ఆఫ్ వేరియస్ ఫ్యాక్టర్స్ ఇంటర్నల్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ హ్యాస్ అరైజ్డ్ అండ్ internal security has some correlation or some what to say overlapping with respect to your things from international relations also. Elaga ante if you can see here, right. Number 1 border management. Next number 2 terrorism. Next number 3 cyber security. Fine. సో ఇలా మనకి ఏంటంటే యూ కెన్ హ్యావ్ యూ హ్యావ్ టు సీ ద ఇంటర్డిసిప్లినరీ అప్రోచ్. సో ఏది దేన్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, దేనికి ఇంటర్లింకింగ్ అనేది ఉంది అనేది వీ హ్యావ్ టు సీ ఇన్ దిస్ పర్స్పెక్టివ్. ఇలా మనం ఏంటంటే చదవాల్సి ఉంటుంది. సో ఎందుకంటే వరల్డ్ హిస్టరీకి ఏంటంటే ఐఆర్కి ఏంటంటే మనకి వరల్డ్ హిస్టరీ అనేది బేస్. అలాగే మనకంటే పోస్ట్ ఇండిపెండెన్స్ ఇంటర్నల్ సెక్యూరిటీకి వచ్చేసరికి ఏంటంటే ఇట్ హ్యాస్ సమ్ కనెక్టివిటీ విత్ ద పోస్ట్ ఇండిపెండెన్స్ పార్ట్. నెక్స్ట్ జాగ్రఫీ. సో జాగ్రఫీ అండ్ వాట్ టు సే దిస్ జాగ్రఫీ చదివిన తర్వాత యూ కెన్ గో ఫర్ after reading geography you can go for this environment and biodiversity. Oh sorry. Right, environment and biodiversity. Next disaster management.
సో ఈ జాగ్రఫీ చదివిన తర్వాత యూ కెన్ గో ఫర్ దీస్ సబ్జెక్ట్స్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ లాస్ట్లీ బట్ ఎకానమీ అన్న చూసుకుంటే కనుక జాగ్రఫీకి ఎన్విరాన్మెంట్కి మీరు చూస్తే దే ఆల్సో హ్యావ్ సమ్ ఇంటర్లింకింగ్ in terms of what you can see is that number one, agriculture followed by industry, next infrastructure, right, next okay, resources. సో ఇఫ్ యూ కెన్ సీ జాగ్రఫీ ఎన్విరాన్మెంట్ అంటే మనకి హ్యూమన్ జాగ్రఫీ, ఎకనామిక్ జాగ్రఫీ ఇలాగా మనకి ఏంటంటే ఉంటాయి, ఫిజికల్ జాగ్రఫీ. సో ఎకనామిక్ జాగ్రఫీకి వచ్చేసరికి ఏంటంటే జాగ్రఫీ ఎకానమీ అన్నవి ఏంటంటే ఓవర్లాప్ అవుతాయి. సో విత్ రెస్పెక్ట్ టు దీస్ థింగ్స్ ఇఫ్ యూ కెన్ సీ అగ్రికల్చర్ తర్వాత ఇండస్ట్రీ, మీరు అగ్రికల్చర్ అనేది ఏంటంటే జాగ్రఫీలో కూడా కొంత పార్ట్ చదువుతారు. హవెవర్ ఇట్ హ్యాస్ సమ్ కనెక్టివిటీ విత్ ద ఎకానమీ పార్ట్. ఫైన్. నెక్స్ట్ ఇండస్ట్రీ పార్ట్ కూడా అంతే, జాగ్రఫీ లొకేషన్ ఫ్యాక్టర్స్. సో ఇండస్ట్రీస్కి ఏంటంటే లొకేషన్ ఫ్యాక్టర్స్ ఎక్కడైతే ఉంటుందంటే రిసోర్సెస్ బట్టి ఫర్ ఎవ్రీ ఇండస్ట్రీ ఇట్ మే డిఫర్. ఇన్ఫ్రాస్ట్రక్చర్, రిసోర్సెస్కి వచ్చేసరికి ఏంటంటే మినరల్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఆల్ దీస్ థింగ్స్ దే హ్యావ్ సమ్ కనెక్టివిటీ. సో అందుకని ఏంటంటే జాగ్రఫీ అండ్ ఎకానమీ హ్యాస్ సర్టెన్ కైండ్ ఆఫ్ కనెక్టివిటీ అని చెప్పి చెప్తాం. సో జాగ్రఫీ చదివిన తర్వాత ఈవెన్ దో యూ రీడ్ దిస్ ఎన్విరాన్మెంట్ అండ్ బయోడైవర్సిటీ యూ కెన్ రీడ్, ఆర్ అపార్ట్ ఫ్రమ్ దట్ యూ కెన్ రీడ్ ఎకానమీ ఆల్సో. ప్రిఫరబులీ ఇది మొత్తం ఏంటంటే ఒక సెగ్మెంట్. ఓకే, నెక్స్ట్ సి సైన్స్ అండ్ టెక్నాలజీ, జనరల్ సైన్స్. సో జనరల్ సైన్స్ ఏంటంటే స్పెసిఫిక్గా ఏంటంటే ఐ హ్యావ్ టోల్డ్ యూ ఫర్ ప్రిలిమ్స్ ఓన్లీ. ఫైన్. సో జనరల్ సైన్స్ నుంచి క్వశ్చన్స్ చాలా రేర్గా వస్తుంటాయి. ఇప్పటిదాకా ఏంటంటే మోర్ ఆర్ లెస్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఈ ఆస్పెక్ట్స్లో ఏంటంటే మనం చూస్తాం. అది కూడా ఏంటంటే స్కూల్ లెవెల్ అంటే అప్ టు యువర్ 10th క్లాస్ నాలెడ్జ్. ఫైన్. ఇక్కడ ఇప్పటిదాకా మనం చూసుకుంటే ఫిజిక్స్ ఒకటి, కెమిస్ట్రీ, బయాలజీ. ఓకే, సో ఇందులోనే మీకు ఏంటంటే బాటనీ, జువాలజీ పార్ట్ కూడా ఏంటంటే కొంతవరకు వస్తుంది. సో సమ్ టైమ్స్ దే మే ఆస్క్ క్వశ్చన్స్. ఆల్రెడీ బయాలజీ నుంచి ఏంటంటే వన్స్ ఆల్రెడీ ఇన్ 2021 ఐ థింక్ సో ద క్వశ్చన్స్ హ్యావ్ ఆల్రెడీ బీన్ ఆస్క్డ్ ఫ్రమ్ దిస్ ఏరియా. బట్ కెమిస్ట్రీ అండ్ వాట్ టు సే దిస్ యా కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ ఇవేంటంటే దే డి నాట్ టచ్ టిల్ నౌ. సో ఆబ్వియస్లీ దేర్ ఇస్ ఎ ప్రాబబిలిటీ దట్ ఇన్ ఫ్యూచర్ ఈ ఏరియాస్ నుంచి కూడా క్వశ్చన్. సో మెయిన్ జనరల్ సైన్స్ అంటే బేసిక్ జనరల్ డే టు డే సైన్స్ మన లైఫ్లో ఏంటంటే అప్లికేషన్స్ అనేవి ఏంటంటే జనరల్ సైన్స్ నుంచి చూసుకోవాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ ఫర్ ప్రిలిమ్స్ ఓన్లీ ఈ పార్ట్ అంతా కూడా. సైన్స్ అండ్ టెక్నాలజీకి వచ్చేసరికి ఏంటంటే ఇఫ్ యూ కెన్ సీ ద రోల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈజ్ సీన్ ఇన్ ఎవ్రీ స్పియర్ ఆఫ్ ద గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ ద పీపుల్. సో చాలా వరకు సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకు వచ్చేసరికి అంటే డిఫెన్స్ అవ్వచ్చు, లేదంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్లో బార్డర్ మేనేజ్మెంట్కి కూడా మనకి ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ వాడారు. అలాగే ఏంటంటే మనకి కంప్యూటరైజేషన్ అనేది గవర్నమెంట్లో అడ్మినిస్ట్రేషన్లో స్టార్ట్ అయిన తర్వాత యూ కెన్ సీ దట్ వాట్ సే దిస్ పోర్టల్స్, చాలా పోర్టల్స్ వచ్చాయి. భువన్ అని, సిపి గ్రామ్స్ అని, ఇలాగ దెర్ ఆర్ మెనీ కైండ్ ఆఫ్ పోర్టల్స్. సో ఇలాగ మనకి ఏంటంటే మెనీ సర్టన్ థింగ్స్ హ్యావ్ బీన్ ఇంక్లూడెడ్ ఇన్ అవర్ పాలిటీ అండ్ గవర్నెన్స్ అండ్ ఎకానమీ ఆర్ మెనీ అదర్ ఏరియాస్ ఆల్సో. So all this role of science and technology can be seen or applied in every aspect of our syllabus. So ala manaki ente science and technology tho ente you are supposed to what to say see the what to say impact or the applications of science and technology or the emerging technologies in the sphere of government and governance as well. Clear? So this is the way which you have to see with respect to the syllabus. So this is all for today's session. Thank you.